Now I invite Brother Raja Kumar, please come forward and deliver the God's word. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. Every day we got 2 sessions. ప్రతిదినము 2 సెషన్స్ ఉంటాయి. And in the morning sessions today and tomorrow, ఈ దినము రేపు జరిగే ఉదయకాలపు సెషన్స్లో I'll be talking about removing hindrances that come in the way of receiving grace from God. దేవుని కృపను పొందకుండా మనకి దేవునికి మధ్యనటువంటి అడ్డులు ఆటంకాలు తొలగించుకోవడం విషయంలో నేను మీతో మాట్లాడతాను. The theme for our retreat these 3 days is grace. ఈ 3 దినాలు మనకి ఇవ్వబడిన అంశము కృప. And we're going to talk about different aspects of grace. మనము ఈ కృపను గురించినటువంటి వివిధ విషయాలను గురించి ఈ దినాన్ని మనం మాట్లాడదాం. Grace for salvation, రక్షణ కొరకు కృప, grace for life, జీవం కొరకైన కృప, grace for ministry, పరిచర్య కొరకైన కృప, grace for every aspect of Christian life and existence. క్రైస్తవ జీవితంలో ప్రతి విషయంలో జీవించడానికి దేవుని కృప ఏ రీతిగా అవసరము అనే విషయం. Grace is received, grace is not earned. కృప అనేది మనము దేవుని యొక్క దయ వలన పొందుకుంటాం, కానీ మన సామర్థ్యం వల్ల, మన శక్తి వల్ల, మన ప్రయాస వల్ల పొందుకోలేం. Anybody can receive grace. ఎవరైనా కృపను పొందుకోవచ్చు. And the Lord Jesus Christ, through His grace, we have everything we need for life and godliness. మరి దైవత్వానికి, దేవుని కొరకు జీవించడానికి మనకు కావలసిన కృపను యేసుక్రీస్తు ప్రభువారు మనకి దయచేశారు. So the whole focus is going to be on grace, and my prayer is all of us will be equipped to receive more and more grace from God. మరి నేను నాతో సైతం మనందరం కూడా ఈ దినాల్లో దేవుని యొక్క అధికమైన కృపను మనం పొందుకోవాలని నేను కోరుతా ఉన్నాను. Now I notice some of you have got notebooks and pens. మీలో కొంతమందికి నోట్ పుస్తకాలు, పెన్స్ ఉన్నాయని నాకు తెలుసు. So please note down every scripture verse that I refer to. మరి నేను మీకు చెప్పే ప్రతి లేఖన భాగాన్ని మీరు జాగ్రత్తగా వ్రాసుకోవాలని మనం చేస్తున్నాను. We will not have time to open the Bible and read the scripture verse. మరి కొన్నిసార్లు మరి బైబిల్ తెరిచి వాక్య భాగం చదవడానికి సమయం ఉండదు. I'll give a reference and I'll quote it. నేను మీకు ఆ యొక్క రెఫరెన్స్ మీకు ఇస్తాను, అది ఏంటి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. And please note down every reference that I give you. మరి నేను మీకు ఇచ్చే ప్రతి ఆ యొక్క రెఫరెన్స్ కూడా మీరు రాసుకోవాలని మనం చేస్తున్నాను. And when I give a reference, if I say 1 Chronicles chapter 6 verse 7, నేను ఒకవేళ మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 7వ వచనం అని నేను చెప్పాను అనుకోండి, don't write 1 Chronicles 6:7. Don't do that. మొదటి దినవృత్తాంతాలు 6:7 మీరు రాయవద్దు. Because if you do that, by the time you finish writing the name of the book, you look at the neighbor's notes and ask, was it 6:7 or 7:6? మరి మీరు ఆ యొక్క పుస్తకం గురించి రాసి ప్రక్క వాళ్ళని అడిగే సమయంలో 6:7 7:6 అనే విషయంకి వచ్చేస్తారు. So you'll forget the verses, you won't forget the name of the book. మరి ఆ యొక్క పుస్తకం పేరు మీరు మర్చిపోరు, కానీ వచనాలు మాత్రం మీరు మర్చిపోతారు. So leave some space, కనుక write 6:7, ముందు 6:7 రాయండి, then front write 1 Chronicles. ఆ తర్వాత మొదటి దిన వృత్తాంతాలను రాసుకోండి. This way you'll be very fast in noting on verses wherever you go. మరి ఈ రీతిగా దేవుని లేఖనాలు రాసుకోవడానికి మీకు మంచి అవకాశంగా ఉంటుంది. Whether in the church or in a Bible study, మరి always remember this is the way you go about it. మరి సంఘంలో కానీ బైబిల్ తరగతుల్లో, బైబిల్ శిక్షణలో కూడా ఈ రీతిగా మనం ముందుకు వెళ్ళడం మనకు మంచిది. Whenever you note down verses, the chapter, the verse, then the book. మొట్టమొదట మనము అధ్యాయాన్ని, తర్వాత ఆ వచనాన్ని, తర్వాత పుస్తకాన్ని రాసుకుందాం. As I said, in the morning sessions we're going to talk about receiving grace from God. మరి నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లు ఉదయ కాలపు తరగతుల్లో దేవుని కృపను పొందుకోవడం గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. In Romans chapter 5 verse 17 Paul writes, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, if by the trespass of one man death reigned to that one man, ఒక మనుషుని పాపం ద్వారా భూలోకంలోకి వచ్చి పాపం ఎలాగైతే ఏలిందో, how much more will those who receive God's abundant provision of grace and the gift of righteousness reign in life through one man, Christ Jesus. ప్రభువైన యేసుక్రీస్తు అనే ఒక్క మనుషుని ద్వారా మరి మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క కృపా దానము అనేకులకు ఎంతో ఎక్కువగా విస్తరిస్తుంది అని చెప్పి వ్రాయబడి ఉంది.
Because of one man's sin, death is reigning in the world. ఒక్క మనుషుని యొక్క పాపమును బట్టి ఈ లోకంలో పాపం ఏలుతా ఉంది. That was Adam. అతను ఆదాం. Adam sinned. ఆదాం పాపం చేశాడు. He died. ఆయన మరణించాడు. We all sin. మనందరం పాపం చేస్తున్నాం. We all die. మనందరం కూడా మరణిస్తున్నాం. Sin is like a disease. ఈ పాపం అనేది ఒక వ్యాధి లాంటిది. When you have a virus in the body, you have fever, cold, cough, body ache and all those things. మన యొక్క శరీరంలో ఏదైనా వైరస్ ఉంటే మరి జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ ఈ విధంగా వస్తూ ఉంటాయి. And sin is like a virus. కనుక ఈ పాపం అనేది ఒక వైరస్ లాంటిది. Sin has many symptoms. ఈ పాపమునకు చాలా సూచనలు సంజ్ఞలు ఉన్నాయి. Death is a symptom of sin. ఈ పాపం వల్ల మరి మరణం అనేది వస్తూ ఉంది. Separation from God. దేవుని నుంచి మనం వేరైపోవడం అనేది వస్తుంది. Lack of peace. మరి సమాధానం కోల్పోవడం అనేది వస్తుంది. Lack of love. ప్రేమను కోల్పోతా ఉన్నాము. I'm talking about God's love. దేవుని యొక్క ప్రేమను. Effect of curses. కొన్నిసార్లు శాపం అనేది వస్తూ ఉంది. Unhealthy fears. కొన్నిసార్లు మరి అనవసరమైనటువంటి భయాందోళనలు. Sickness, disease. మరి రోగములు వ్యాధులు. Every problem in the world is because of sin. ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్య కూడా పాపమును బట్టే వస్తూ ఉంది. And through Adam, death is reigning in the world. ఆదాము ద్వారా పాపము లోకమును ఏలుతా ఉన్నది. And Paul writes, if because of one man's sin death is reigning, ఒక్క మనిషిని పాపం వలన ఈ యొక్క మరణం అనేది లోకాన్ని ఏలుతా ఉంది, how much more మరి ఇంకెంత ఎక్కువగా will those who receive? ఎవరైతే పొందుకుంటారో అంగీకరిస్తారో. Talks about two things. అది రెండు విషయాలు. The gift of righteousness, మరి ఆ యొక్క నీతి బహుమానము, and the abundant provision of grace. దేవుని యొక్క అత్యధికమైనటువంటి కృప. How much more will such people reign in life through Christ? క్రీస్తు ద్వారా అటువంటి కృపను పొందిన వాళ్ళు ఎంత ఎక్కువగా ఏలుతారు అనే మాట మనం చూస్తున్నాం. Now in this life we have many difficulties. ఈ యొక్క లోకంలో ఈ జీవితంలో అనేకమైన కష్టములు ఎదుర్కొంటున్నాం. There are difficult people, difficult circumstances. మరి కష్టతరమైన మనుషులు, కష్టతరమైన పరిస్థితులు. And Jesus said, in the world you have to go through trials. మరి ప్రభువారు చెప్పారు ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. But we can reign over every problem. అయితే ప్రతి సమస్యను మనము ఏలవచ్చును. We can rise above the problem ఈ యొక్క సమస్యలకు అతీతంగా కూడా మనం ఉండగలము. by receiving two things. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. The gift of righteousness, మరి నీతి దానము, and the abundant provision of grace. దేవుని యొక్క అత్యధికమైన కృప. Now the gift of righteousness is Christ. మరి ఆ యొక్క నీతి దానము క్రీస్తు అయి ఉన్నారు. Christ is our righteousness. మన నీతి క్రీస్తు అయి ఉన్నారు. 1 Corinthians 1:30 says, 1 కొరింథీ 1:13 రాయబడ్డది. 30. 1 కొరింథీ 1:30 రాయబడ్డది. Christ has become for us wisdom from God. దేవుని యొక్క జ్ఞానం అయ్యారు యేసుక్రీస్తు ప్రభువారు. That is our righteousness, holiness and redemption. అనగా మన యొక్క నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యాడు. We have no righteousness apart from Christ. క్రీస్తు లేకుండా మనకు నీతి లేదు. By his blood he has made us perfect. ఆయన రక్తం ద్వారా మనలను ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దారు. In Hebrews chapter 10 verse 14 it says, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14 by one sacrifice he has made perfect forever those who are being made holy. ఎవరైతే పరిశుద్ధపరచబడుతున్నారో పరిశుద్ధపరచబడే వారికి ఒక్కసారే ఆయన బలియాగంగా మారిపోయారు. So as we receive Christ into our hearts, we receive righteousness. కనుక క్రీస్తుని మన హృదయాల్లో చేర్చుకుంటే నీతిని కూడా మనం చేర్చుకున్నాం, నీతిమంతులుగా మార్చబడ్డాం. Not only we have to receive righteousness, we must receive the abundant provision of grace to reign in life. మరి నీతిని మాత్రం పొందుకోవడం మాత్రమే కాకుండా ఈ లోకంలో, ఈ జీవితంలో మనం జీవించడానికి అత్యధికమైనటువంటి దేవుని కృపాదానాన్ని కూడా మనము పొందుకోవాలి. Romans chapter 8 verse 32 says, రోమీయులకు రాసిన పత్రిక 8:32 chapter 8 verse 32, 8 రోమా 8:32 he who did not spare his own son but gave him up for us, how will he not along with the son graciously give us all things? ఆయన తన అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని మనకి ఇవ్వడానికి వెనుక తీయకుండా ఉన్నవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని వ్రాయబడింది.
through Christ we have access to the abundant provision of grace. క్రీస్తు ద్వారా ఆ యొక్క సమృద్ధి అయిన కృపా దానములోనికి వెళ్ళడానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. And we have to receive this grace. ఈ కృపను మనము పొందుకోవాలి. There are many hindrances to receiving grace. ఈ కృపను పొందుకోవడానికి అనేకమైన అడ్డులు ఆటంకాలు ఉన్నాయి. And I'm going to talk about all these hindrances today and tomorrow morning. ఈ దినాన రేపు ఇవన్నీ నేను తెలియజేస్తా ఉన్నాను. And once we remove all the hindrances, we'll be in a better position to see more and more grace. ఈ యొక్క అడ్డులన్నీ మనము తొలగించుకుంటే ఇంకా అధికమైన కృపను పొందుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. And we're going to talk about the Apostle Paul. అపోస్తలుడు పౌలు గురించి కాదు కానీ, who for me is example of receiving grace. ఆయన కృపను పొందుకోవడం గురించి మాదిరి ఉన్నాడు. And we're going to see how in the life of the Apostle Paul all these hindrances were removed. కనుక అపోస్తలుడైన పౌలు ఆయన రచించిన దాని ద్వారా ఇటువంటి అడ్డులు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. Now the Apostle Paul spoke about how everything about his life was by the grace of God. అపోస్తలుడైన పౌలు ఈ జీవితంలో ఉన్నవన్నీ కూడా దేవుని కృప వలననే అయి ఉన్నావే అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. In 1 Corinthians chapter 15 verse 10 he writes, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్తున్నారు, by the grace of God I am what I am. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అని చెప్తున్నాను. And his grace to me was not without effect. మరి ఆయన కృప నా విషయంలో నిరర్ధకం కాలేదు అంటున్నాడు. No, I worked harder than all of them. మరి వారందరికంటే అత్యధికంగా నేను ప్రయాసపడ్డాను. Yet not I, but the grace of God working within me. అయినప్పటికీ నేను కాదు, దేవుని కృప వల్లనే నేను ప్రయాసపడ్డానని చెప్తున్నాను. Paul saying what I am today is the grace of God. ఆయన అంటా ఉన్నాడు, ఈ దినము నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. Also his ministry was by the grace of God. ఆయన పరిచర్య కూడా దేవుని కృప వల్లనే అయి ఉన్నది. In Ephesians chapter 3 verse 8 he writes, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడ్డది, although I am less than the least of all God's people, ఈ యొక్క అపోస్తలులందరికంటే నేను చాలా తక్కువనైనా, this grace was given to me to preach to the Gentiles the unsearchable riches of Christ. ఈ యొక్క మరి ఆ చెప్పనశక్యమైనటువంటి ఆ చాలా ఉన్నతమైనటువంటి దేవుని లేఖనాలను అన్యజనులకు బోధించడానికి దేవుడు నాకు కృప అనుగ్రహించాడు. Paul says who he was by the grace of God. పౌలు అంటా ఉన్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అంటున్నాడు. His ministry was by the grace of God. ఆయన పరిచర్య దేవుని కృప వల్లనే అంటున్నాడు. In 1 Timothy chapter 1 verse 14 wrote to Timothy, మొదటి తిమోతి 1వ అధ్యాయం 14వ వచనంలో తిమోతితో చెప్తున్నాడు, the grace of our Lord Jesus Christ was poured out upon me abundantly along with the faith and love in Christ Jesus. క్రీస్తునందున్న విశ్వాసం ద్వారా దేవుని యొక్క కృప నా మీద అధికంగా కుమ్మరింపబడినది అని చెప్తున్నాడు. Also the Apostle Paul understood that God shows no favoritism. అపోస్తలుడైన పౌలు దేవుడు పక్షపాతి కాదు అనే విషయాన్ని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. In Ephesians chapter 6 verse 9 he writes, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఆయన చెప్తున్నాడు, with God there is no favoritism. మరి దేవుని దగ్గర పక్షపాతం అనేది ఏమీ లేదు. All of us are loved by God. మనలందరిని కూడా ఆయన సమానంగానే ప్రేమిస్తా ఉన్నాడు. He shows no favoritism. ఆయన ఎవరి విషయంలో కూడా పక్షపాతం చూపించేవాడు కాదు. All of us can receive grace to do whatever God has called us to do. దేవుడు మనల్ని ఏమి చేయమని చెప్తున్నాడో అవన్నీ చేయడానికి మనందరం కూడా దేవుని కృపను పొందుకోగలము. And the fact that God does not show favoritism, many Christians don't understand that. మరి దేవుడు పక్షపాతి కాడు, ఒకని గొప్పగా ఒకని తక్కువగా ఎంచేవాడు కాదనే విషయాల్ని చాలా మంది అర్థం చేసుకోలేరు. They think God is partial to people. దేవుడు పక్షపాతి అనే చాలా మంది జనాలు అనుకుంటా ఉంటారు. Even the apostle Peter took a long time to understand God does not show favoritism. మరి దేవుడు పక్షపాతి కాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి అపోస్తలుడైన పేతురుకు కూడా కొంతకాలం పట్టింది. After Christ was arrested, crucified, buried and resurrected, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బంధింపబడి ఆయన సిలువ వేయబడి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, after Peter was filled with the Holy Spirit, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, only when he went to the household of Cornelius in the 10th chapter of Acts he understood how God does not show favoritism. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే పేతురుకి దేవుడు పక్షపాతి కాడు అనే విషయము అర్థమైంది. The Jews always thought they were the only children of God. యూదులు సర్వసాధారణంగా ఏమనుకున్నారు అంటే మేమే దేవుని పిల్లలము అనుకునేవారు. They thought they were very special people, and because they were given the word of God, the oracles of God through Moses.
మరి మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహింపబడినది కనుక దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రజలము మేమే అని యూదులు అనుకునేవారు. They would not eat with the Gentiles, or they would keep away from Samaritans. వాళ్ళు అన్యులతో కానీ మరి సమరయులతో కానీ కలిసి భోజనం చేయరు. A Pharisaical Jew would not go near a leper. Even all the Jews won't go near lepers. మరి యూదులందరూ మరి ముఖ్యంగా పరిసయ్యులుగా మారిన యూదులు కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళరు. They always thought they are the very special people. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మేము చాలా ప్రత్యేకమైన జనాంగం అని అనుకుంటా In ఉన్నారు. fact, one very common prayer of the Pharisee would be, I thank you God, I am not a Gentile. మరి పరిసయ్యుల తాలూకా ఒక ప్రత్యేకమైన వారు చేసే అనుదిన ప్రార్థనలో ఒక భాగం ఏంటంటే, దేవా అన్యజనుడిగా నన్ను పుట్టించినందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేస్తారు. I thank you, I am not a woman. నన్ను స్త్రీగా నువ్వు పుట్టించలేనందుకు నీకు వందనాలు అని ప్రార్థన I చేస్తారు. thank you, I am not a leper. నన్ను కుష్ఠరోగిగా కూడా నువ్వు పుట్టించనందుకు నీకు వందనాలు అని చేస్తారు. But Christ changed all that. అయితే క్రీస్తు వాటన్నిటినీ మార్చివేశాడు. In Galatians 3:28 it says, there is neither Jew nor Greek, slave nor free, male nor female, you are all one in Christ. గలతీయులకు రాసిన పత్రిక 3:28లో ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని, దాసుడని ఏ మాత్రం భేదం లేదు అని చెప్పి రాయబడ్డది. We are all one in Christ. వారందరూ కూడా క్రీస్తునందు ఏకముగా ఉన్నారు. And Peter, being a Jew, for a long time he thought God shows favoritism. మరి పేతురు యూదుడైనందున చాలా కాలము దేవుడు పక్షపాతం చూపుతున్నాడని అనుకునేవాడు. And then you find when he goes household of Cornelius, ఆయన ఎప్పుడైతే కొర్నేలి యొక్క ఇంటికి వెళ్ళాడో, when he understood on what circumstances Cornelius sent messengers to Peter to call him to the Caesarea. ఎటువంటి పరిస్థితులలో మరి కొర్నేలి గారు పేతురుని కైసరియకు రమ్మని పిలువనంపించారో పేతురు గమనించాడు. How an angel appeared to Cornelius, మరి కొర్నేలికి దేవుని దూత ఏ రీతిగా కనబడ్డారో, told him to send for Peter. కొర్నేలి పేతురు కొరకు ఆయన మనుషులను పంపాడు. And when he understood the vision that God gave Cornelius, కొర్నేలి గారికి దేవుడు అనుగ్రహించిన దర్శనాన్ని పేతురు గారు అర్థం చేసుకున్నారు. Peter says in Acts 10:34, అపోస్తుల కార్యములు 10:34లో పేతురు అంటా ఉన్నాడు, now I realize how true it is God does not show favoritism. మరి ఇప్పుడు నాకు అర్థమవుతుంది దేవుడు పక్షపాతి కాడు అని చెప్పి. But he accepts people from all nations who do what is right and to please him. మరి ఆయన ఎవరి విషయంలో కూడా పక్షపాతం చూపించేవాడు కాడు. Now I realize how true it is God does not show favoritism. మరి దేవుడు ఎవరి విషయంలో పక్షపాతం చూపేవాడు కాడు అని నిజముగా నేను గ్రహిస్తున్నాను అంటా ఉన్నాడు. So because the apostle Paul was a recipient of the amazing grace of God, అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క ఉన్నతమైన కృపను పొందుకున్నాడు కాబట్టి, and he knew that God does not show favoritism, దేవుడు పక్షపాతం చూపేవాడు కాడు అనే విషయం అతడు ఎరిగి ఉన్నాడు. he knew the grace he received for being transformed was available for every Christian. మరి ఆయన పొందుకున్నటువంటి కృప ప్రతి క్రైస్తవునికి కూడా అది దగ్గరగా ఉందని చెప్పి ఆయన గమనిస్తున్నాడు. That's why in 1 Corinthians 11:1 he writes, అందుకే 1 కొరింథీ 11:1, 1 కొరింథీ 11:1 ఆయన అంటా ఉన్నాడు, follow me as I follow the Lord. నేను క్రీస్తుని అనుసరించిన ప్రకారము వెంబడించిన ప్రకారం నన్ను కూడా మీరు పోలి నడుచుకోమని His చెప్తాడు. transformation was by the grace of God. ఇది కేవలము దేవుని యొక్క కృప వల్లనే అయ్యున్నది. And that's why he says follow me as I follow the Lord, because అందుకే ఆయన అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి when అంటారు. he could receive grace, all of us can receive grace. మరి ఆయన కృపను పొందుకుంటే మనము కూడా కృపను పొందుకోగలము. Now there are hindrances in receiving grace. ఈ కృపను పొందుకోవడంలో కొన్ని అడ్డులు ఆటంకాలు ఉన్నవి. What are these hindrances? ఈ అడ్డులు ఏంటి, ఈ ఆటంకాలు ఏంటి? Number 1, it is pride. మొదటి ఆటంకము గర్వము. Pride hinders grace. ఈ గర్వం అనేది కృపను పొందుకోకుండా అడ్డుకుంటది. In Proverbs chapter 3 verse 34 it's written, Proverbs 3:34, సామెతలు 3:34 రాయబడ్డది, God resists the proud, he opposes the proud, but gives grace to the humble. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడు అని రాయబడ్డది. Imagine how would it be if God were opposed to us. ఒకవేళ దేవుడు మనల్ని వ్యతిరేకిస్తే, ఎదిరిస్తే మనం ఎలా ఉంటామో ఆలోచన చేయండి. Where would we stand if God were opposed to us? ఒకవేళ దేవుడు మనకు వ్యతిరేకంగా ఉంటే మనం ఎక్కడ నిలబడగలము? We'll be nowhere. మనం ఎక్కడ నిలబడలేము.
But God gives grace to the humble. అయితే దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు. As we humble ourselves, we learn to receive more and more grace from God. మనము దేవుని దగ్గర తగ్గించుకున్న కొలది దేవుని యొక్క అత్యధికమైన కృపను మనము పొందుకోగలము. Now when I share the gospel as an evangelist to many people, మరి నేను ఒక సువార్థికునిగా దేవుని యొక్క సువార్తను అందిస్తా ఉన్నప్పుడు there are many people who refuse to accept the gospel చాలా మంది సువార్తను అంగీకరించడానికి వారు ఇష్టపడరు. because they feel they are fine. వాళ్ళు అనుకుంటారు మేము చాలా బాగానే ఉన్నాం, మాకేం అక్కర్లేదు అనుకుంటారు. They don't receive this grace, they don't need this grace from God. వారంటారు ఈ దేవుని కృప మాకు అవసరం లేదు అని చెప్తారు. They are proud that they are nice people. They told they are very nice people. I'm fine, I'm good, I don't need all this. నేను చాలా మంచిగా ఉన్నాను, బాగున్నాను, నేనేం తప్పు చేయట్లేదు కాబట్టి నాకు దేవుని కృప అక్కర్లేదని వారు చెప్తా ఉంటారు. People even reject salvation because they're proud. మరి యొక్క గర్వం వలన చాలా మంది మనుషులు రక్షణను వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారు. They prefer to go their own way. వారు తమ స్వంత మార్గంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. Even I delayed my accepting Christ because I was so proud I was born in a Brahmin family. నేను ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించాను అనే గర్వం నాలో ఉండేది కనుక రక్షణ పొందడం నా విషయంలో చాలా ఆలస్యం అయిపోయింది. So I could not give my life to Christ completely till after 1 year of reading the Bible I gave my life to Christ. మరి నేను నా జీవితాన్ని ఒక సంవత్సరము బైబిల్ చదివిన తర్వాతే ఇవ్వగలిగాను కానీ అంతకు ముందు నా జీవితాన్ని దేవునికి ఇవ్వలేకపోయినాను. Now after coming to Christ I realized that all are same. There's no Brahmin, non-Brahmin, no caste, nothing. నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చానో ఇప్పుడు బ్రాహ్మణ్ లేదు, బ్రాహ్మణ్ కాని వాళ్ళు లేడు, వారు లేరు, వీరు లేరు, అందరూ ఒకటే, కుల మతాలు లేవు అని నేను గమనించాను. We were all sinners saved by the grace of God. మనందరము పాపులమే, దేవుని కృప ద్వారా మనము రక్షింపబడ్డాం. But that time I didn't realize that. అయితే అప్పుడు మాత్రం నాకు ఆ జ్ఞానము లేదు. So I thought I'm born in a priestly family, I'm fine. నేను చాలా యాజక సంబంధమైన కుటుంబంలో జన్మించాను కాబట్టి చాలా బాగానే ఉన్నాను అని అనుకునేవాడిని. Because of God's patience and His grace, one day He revealed Himself to me. అయితే దేవుడు నా విషయంలో చాలా ఆయన ఓర్చుకొని సహించుకున్నాడు. ఆయన కృపను బట్టి దేవుడు నన్ను రక్షించుకున్నాడు. Then I began to read the Bible and understood how pride hinders grace. నేను బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ఈ గర్వం అనేది దేవుని కృపను ఎలాగా అడ్డుకుంటుంది, ఆటంకపరుస్తుందని నేను గమనించగలిగాను. But sometimes after we become believers, కొన్ని పర్యాయములు మనం విశ్వాసులైన తర్వాత కూడా we have a new kind of pride that comes into our lives, మనకు ఒక కొత్త రకమైనటువంటి గర్వము మన హృదయాల్లోకి వస్తూ ఉంటుంది, which is called spiritual pride. దీనినే ఆత్మీయ గర్వము అని అంటూ ఉంటారు. Any form of pride hinders grace. ఏ రకమైన గర్వము కూడా కృపను పొందుకోకుండా అడ్డగిస్తుంది. Now God gives us gifts, దేవుడు మనకు వరాలు ఇస్తాడు for ministry, for life, మన జీవితంలో పరిచర్య కొరకు. and sometimes when we give more importance to the gifts than the giver, we hinder grace. మనము చాలాసార్లు బహుమానాలు వరాలు ఇచ్చేవాడిని మర్చిపోయి వరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, అప్పుడు కూడా దేవుని కృపను పొందకుండా తప్పిపోతాం. Now Bible wants the God's people to humble themselves. దేవుని ప్రజలు దేవుని సాన్నిధ్యంలో తగ్గించుకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. In James 4:10 God says, humble yourself in God's mighty hand, He will lift you up. యాకోబు 4:10 ఏమని రాయబడిందంటే ఆయన బలిష్ఠమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అని చెప్పి రాయబడ్డది. Also in 1 Peter 5:6 Peter writes about we have to humble ourselves before God. మొదటి పేతురు 5:6 కూడా మనము దేవుని సాన్నిధ్యంలో దీనత్వం చూపాలి, తగ్గించుకోవాలని రాయబడ్డది. Humbling means making self low. మరి ఆ యొక్క దీనత్వం అనేది మనల్ని మనము మన జీవితాలను మనము సంపూర్ణంగా తగ్గించుకోవడం, చిన్నగా చేసుకోవడం. The expression of humility is considering others better than yourself. Philippians 2:3. చెప్పాలంటే దీనత్వం అనే దానికి అర్థం ఏంటంటే నాకంటే ఇతరులు యోగ్యులుగా ఎంచుకోవడమే దీనత్వం. So we have to constantly humble ourselves to receive grace. కనుక ఈ దేవుని కృపను మనం పొందుకోవడానికి నిత్యము దేవుని సన్నిధిలో మనము దీనులుగా ఉండాలి. And we see in the life of the Apostle Paul, he humbled himself and he received more and more grace. మరి అపోస్తల పౌలు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఆయన ఎక్కువగా తగ్గించుకున్నాడు, దీనత్వం కలిగి ఉన్నాడు గనుక అత్యధికమైన దేవుని కృపను పొందుకున్నాడు. In 1 Corinthians 15:9 he says, I am the least of the apostles. మొదటి కొరింథీ 15:9 నేను అపోస్తలులందరికంటే చాలా చిన్నవాడని, కడమరవాడని, తక్కువవాడని అంటా ఉన్నాడు. And then also in Ephesians chapter 3 verse 8, which I referred to earlier, he says,
ఎఫెసీ 3:8 కూడా ఇంతకు ముందు నేను మీకు చెప్పినట్లు, although I am less than the least of all God's people, this grace was given to me. దేవుని ప్రజలందరికంటే నేను చిన్నవాడనైనా తక్కువవాడనైనా ఈ కృపను దేవుడు నాకు అనుగ్రహించాడని చెప్తున్నాడు. After becoming an apostle, he says, I am less than the least of all God's people. మరి ఆయన అపోస్తలుడు అయిన తర్వాత కూడా నేను ఈ సామాన్య వారికంటే నేను చాలా చిన్నవాడిని అని చెప్తా ఉన్నాడు. He doesn't say once I was least but now I am an apostle. ఒకానొకప్పుడు నేను సామాన్యంగా ఉండేవాడిని, ఇప్పుడైతే నేను అపోస్తలుని అని ఆయన చెప్పుకోలేదు. Even after becoming an apostle, he says, I am less than the least of all God's people. మరి ఆయన అపోస్తలుడు అయిన తర్వాత కూడా నేను దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, సామాన్యుల కంటే నేను చాలా చిన్నవాడని, తక్కువవాడని అని చెప్తున్నాడు. He constantly humbled himself. ఆయన నిత్యము తను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. So he is able to receive more and more grace from God. అందుచేతనే దేవుని అత్యధికమైన కృపను ఆయన దినదినము పొందుకోగలిగాడు. So you and me need to keep on humbling ourselves. కనుక నీవు నేను కూడా మన జీవితాల్లో మనల్ని మనము తగ్గించుకోవలసిన వారమై ఉన్నాము. Because now as Christians, క్రైస్తవులుగా when we get gifts from God, దేవుని యొక్క కృపలను మనం పొందుకున్నప్పుడు, when God blesses us, దేవుడు మనల్ని దీవించినప్పుడు we become better people. మనము ఇంకా మంచిగా శ్రేష్టమైన వారుగా ఉంటాము. People come and praise us. ఆ మనుషులు వచ్చి మనల్ని పొగుడుతారు. When people praise you, మనుషులు ఎప్పుడైతే వచ్చి మనల్ని పొగిడారో, you know how to accept the praises. వారి యొక్క పొగడ్తలను ఏ రీతిగా మనం అంగీకరించాలో మనకు తెలిసి ఉండాలి. We must acknowledge that whatever we are is by the grace of God, not because of our achievements. అయితే వారు మనల్ని పొగిడినప్పుడు అయ్యా మేము అన్ని కూడా దేవుని కృప వల్లనే అయి ఉన్నాము అని చెప్పి వారికి తిరిగి మనం సమాధానం చెప్పాలి. If we give too much attention to what people say, good things people say about us, ఒకవేళ మనుషులు మనకి మంచిగా మనకి చెప్తా ఉంటే దానికే ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తే we can become proud. మనకు కూడా గర్వం వచ్చే అవకాశం ఉంది. Everybody says you are so nice, you are so nice, you are so nice, you become proud of being nice. మరి నువ్వు చాలా బాగున్నావు అంటే నువ్వు బాగుండడాన్ని బట్టి నీకు గర్వం వచ్చేస్తుంది. Or some people say you are so humble, you are so humble, you are so humble. కొంతమంది అయితే నువ్వు చాలా దీనుడు అని చెప్తా ఉంటారు. Then what happens? అప్పుడు ఏమవుద్ది? We can become proud of being humble. అప్పుడు దీనత్వంలోంచి మనకు గర్వం వచ్చేస్తుంది. నేను దీనుడు కాబట్టి అని గర్విస్తావు నువ్వు. I've heard people say, you know, I am very, very humble. మరి నేను చాలా మంది నాతో మాట్లాడినప్పుడు అంటూ ఉంటారు, అయ్యా నేను చాలా దీనుడిని అంటారు. If we say we are humble, we are actually proud. మరి నేను చాలా దీనుడిని అని చెప్పారంటే వాళ్ళు ఏదో గర్వం ఉందని లెక్కే. I heard even pastors and senior people in the ministry pray to God in front of everybody. మరి మా అందరి ముందు కూడా జనాల ముందు చాలా మంది సేవకులు, పరిచారకులు ప్రార్థన చేయడం నేను విన్నాను. The public prayer. అది చాలా అందరికీ కనబడే బాహాటమైన ప్రార్థన. Lord, I am your servant. దేవా నేను నీ దాసుని. I am your humble servant. నేను నీ దీన దాసుని. I am your most humble servant. అయ్యా నేను చాలా దీనమైన దాసుని. How do you know you are the most humble servant? ఎలా నీకు తెలుసు చాలా దీన దాసుడు అని? As if you know all the servants of God in the world, I am the most humble servant. మరి మిగతా సేవకులందరికంటే నేనే దీనుడు అని అనుకుంటున్నామా? Now the most funny part is the most humble servant tells the master what the master should do and do it now. మరి చాలామంది నేను చాలా దీనుణ్ణి అని చెప్తా ఉంటారు, కానీ దేవుడు ఏం చేయాలో అనేది వీళ్ళే దేవుడికి చెప్తా ఉంటారు. Do it now. ఇప్పుడే చేయమంటారు. If you don't do it, I'm going to go on a fast. మరి ఒకవేళ నువ్వు కానీ ఇప్పుడు చేయకపోతే నేను వెంటనే ఉపవాసం ఉంటాను తండ్రి. That kind of fast is not fasting, it's a hunger strike. అది ఉపవాసం కాదు, కానీ అది ఒక రకమైనటువంటి నిరాహార దీక్ష అవుతుంది. So let's be truly humble before God. మనం నిజంగా దేవుని ముందు దీనత్వం కలిగి ఉందాం. And acknowledge whatever we have is whatever we are is the grace of God. మనకి ఏమున్నా అదంతా కూడా దేవుని కృప వలనే అని మనం అందాం. Now we need to understand how to respond to praises from people. మనుషులు మనల్ని పొగిడేటప్పుడు ఏ రీతిగా వారికి మనము ప్రతిస్పందించాలి? Now as we follow the Lord Jesus Christ, మరి పౌలు గారు ప్రభువైన క్రీస్తు గురించి మనం చూస్తే we become better people. మనము ఇంకా అత్యధికంగా శ్రేష్టమైన వారంగా మార్చబడతాం. Because we are the workmanship of God. ఎందుకంటే మనము దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాము. When someone says something good about us, which is true about us, ఎవరైనా మనలో ఉన్న వాస్తవికతను వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు we should not deny it. దానిని మనము త్రోసిపుచ్చకూడదు. That is not humility, that is false humility. ఒకవేళ అది త్రోసిపుచ్చితే అది వేరే రకమైన దీనత్వము. We should accept that whatever good there is something given to us by God. దేవుని ద్వారా మనకు దేవుడు ఏదో ఒక మంచిని అనుగ్రహించాడు, దాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. Denying something
true about you, which is good about you, is not humility, it is false humility. ఒకవేళ నీలో వాస్తవికతను యథార్థతను కాదని నువ్వు అనొద్దు, ఒకవేళ అది అప్పుడు తప్పుడు దీనత్వంగా ఉంటుంది. We must tell people, yes, this is something God has done in my life. It's His grace that I have got this gift. అవును, నిజమే, నాలో దేవుడి కృపనుంచాడు, ఇది కేవలము దేవుని కృప వల్లే నాకు కలిగింది అని చెప్పి మనం చెప్పాలి. Let's take the example of the Lord Jesus Christ sitting on a donkey and going to Jerusalem. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గాడిద మీద కూర్చొని యెరూషలేముకు వెళ్ళడం మనం చూస్తాం. Now, when Jesus went sitting on the donkey, ఆయన ఎప్పుడైతే ఆ యొక్క గాడిద మీద కూర్చున్నారో, actually the disciples put their cloaks on the donkey. ఆ శిష్యులు ఆ యొక్క వస్త్రాలు బట్టలు ఆ యొక్క గాడిద మీద పెట్టారు. And Jesus sat on the donkey. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వస్త్రాల మీద గాడిద మీద కూర్చున్నారు. As the donkey went towards Jerusalem, ఆ యొక్క గాడిద యెరూషలేము వీధులు గుండా వెళ్ళేటప్పుడు the common people put their cloaks on the ground. మరి సామాన్యమైన ప్రజలు వారి యొక్క వస్త్రాలు బట్టలు భూమి మీద పరిచారు, నేల మీద. They did that to honor the Lord Jesus Christ. వారు దానిని యేసుక్రీస్తుని గౌరవించడం కొరకు చేశారు. The honor was for Jesus, ఆ యొక్క గౌరవము యేసుక్రీస్తు కొరకు, not for the donkey. గాడిద కొరకు కాదు. But who walked on the cloaks? అయితే ఆ యొక్క బట్టల మీద నడిచిన వారు ఎవరు? Not Jesus. యేసు ప్రభు నడవలేదు, The donkey walked. గాడిదే నడిచింది. What a privileged donkey it was. మరి నిజంగా ఆ గాడిద చాలా భాగ్యవంతురాలు. On top of the donkey cloaks, below the donkey cloaks. అయితే గాడిద వీపు మీద బట్టలు ఉన్నాయి, గాడిద కాళ్ళ కింద కూడా బట్టలు ఉన్నాయి. All because the Lord Jesus Christ was sitting on the donkey. దీని అంతటికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీద కూర్చున్నారు కాబట్టి. The donkey went to Jerusalem. యెరూషలేములోనికి ఆ గాడిద ప్రవేశించింది. The Lord got off the donkey, ఆ యేసుక్రీస్తు ప్రభువారు గాడిద దిగిపోయారు, sent the donkey back. ఆ గాడిదను పంపించేశారు. Remember, he told the disciples, go and tell the owner he needs the donkey, I'll send it back. మరి ఆ యొక్క గాడిద ఆయనకు కావాల్సి వచ్చింది, దాన్ని తీసుకుని తర్వాత మరలా గాడిదను పంపేశారు. He sent the donkey back. ఆ గాడిదను మరలా తన యజమాని దగ్గరికి పంపేశారు. When the donkey went back home, మరి ఆ గాడిద తన యజమాని ఇంటికి వెళ్ళిన తర్వాత nobody put cloaks on the ground. మరలా ఎవరు ఆ గాడిదని అడ్డానికి ఎవరు కింద కాళ్ళు బట్టలు వేయలేదు. Because there's no Jesus on the donkey. ఎందుకంటే గాడిద మీద యేసు ప్రభువారు లేరు కాబట్టి. Only because of Jesus sitting on the donkey, people put the cloaks and donkey walked on the cloaks. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఉన్నారు కాబట్టే గాడిద క్రింద బట్టలు వేశారు, నడవడానికి వీపు మీద కూడా బట్టలు వేశారు. So today people praise us for the goodness is only because of Christ living in us. అయితే ఈ దినాన్ని ఎవరైనా మనల్ని పొగుడుతూ ఉంటే కేవలము క్రీస్తు మనలో జీవిస్తున్నాడు కాబట్టే వారు మనలను అభినందిస్తున్నారు, పొగుడుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Thank God for His grace. ఆయన కృపను బట్టి ఆయనకు స్తోత్రములు. So when people praise you, give glory to God. చాలా మంది దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటారు. Now let me also talk about how to handle criticism of people. అదే రీతిగా మనుషులు మనలను విమర్శించేటప్పుడు మనం ఏ రీతిగా మనం దాని విషయంలో మనం ముందుకు సాగాలనే విషయం చెప్తాను. How if we are humble people, we will not get upset by criticism. చాలామంది విమర్శించేటప్పుడు దీనత్వము తగ్గించుకున్న వారు ఏమాత్రం కూడా చికాకు పడకూడదు, విచారించకూడదు, దుఃఖపడకూడదు. Supposing someone says something about you with some negative, some weakness in you, ఒకవేళ ఎవరైనా నీలో ఉన్న బలహీనతను బట్టి నీకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే how do we respond? మనం ఎలాగ ప్రతిస్పందిస్తాం? First, find out whether whatever they are saying about you is true or not. మొట్టమొదట వారు నాలో ఉన్న బలహీనత ఏదైనా చెప్తే అది వాస్తవమా కాదా, అది నిజంగా యథార్థమైందా కాదా అని నువ్వు గమనించు ముందు. It doesn't matter who is saying or how he or she is saying. ఒకవేళ ఎవరు చెప్తున్నారు, ఎలాగ చెప్తున్నారు అనేది కాదు. Some people say rudely. కొంతమంది చాలా మూర్ఖంగా, చాలా వేరే బాధాకరంగా చెప్తారు. Some people who you think are nobody in the church, they correct you. కొంతమంది మరి చాలా మంచిగా నిన్ను సరిచేస్తూ ఉంటారు. Everybody in the church is important. Everybody is a child of God who's accepted Christ. మరి సంఘంలో ప్రతి వాళ్ళు దేవుని బిడ్డలే, ప్రభువుని అంగీకరించారు. So don't go by who is saying or what or how they are saying. మనకు ఎవరు చెప్పారు, ఎలా చెప్తున్నారు అనే దాన్ని నువ్వు పట్టించుకోవద్దు. We should go by what they are saying. అయితే వారు ఏం చెప్తున్నారు అనే దాన్ని గమనించాలి. If it is true about you, ఒకవేళ అది నా విషయంలో అది వాస్తవం అయితే, if it is some weakness that they
told about you, నాలో ఉన్న బలహీనతను గురించి ఏదైనా వారు తెలియజేస్తే, then thank God for giving you a revelation about your weakness. నా యొక్క బలహీనతను గురించి దేవుడు ఒక ప్రత్యక్షతను వారికి ఇచ్చేయడం అని చెప్పి దేవునికి వందనాలు చెల్లించు. And thank God for the person through whom this weakness was revealed to you. మరి నీలో ఉన్న బలహీనతను ఎవరైతే బయలుపరిచాడో ఆ వ్యక్తిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించు. Then give that weakness to the Lord. అప్పుడు ఆ బలహీనతను ప్రభువుకు అప్పగించుకో. And ask him to change that weakness and make it a strength. అప్పుడు దేవుణ్ణి అడుగు, అయ్యా ఈ బలహీనతను ఒక బలమైన పరిస్థితిగా నా జీవితంలో మార్చివేయని ప్రభువుని అడుగు. Hebrews 11:34 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో, by faith our weaknesses are changed into strengths. మరి విశ్వాసం ద్వారా మన బలహీనతలు బలమైనవిగా మార్చబడినవి, శక్తిగా మార్చబడినవని వ్రాయబడ్డది. God does not just remove our weaknesses, he will change our weaknesses and make them into strengths. మన బలహీనతలను దేవుడు కేవలం తీసివేయడం మాత్రమే కాకుండా ఆ బలహీనతలు తీసివేసి ఆ విషయాల్లో దేవుడు మనలను బలవంతులుగా చేస్తాడు. What's the difference between weakness being removed and weakness becoming a strength? మరి బలహీనతలు తీసివేయడం గొప్ప, ఆ బలహీనతలు పోయి దేవుడు మనకి బలం ఇవ్వడం గొప్ప. I'll give an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. Now some people they have a problem with their tongue. కొంతమందికి వాళ్ళ నాలుకతో చాలా సమస్య ఉంది. And we say things we don't mean but we hurt people. వారు చెప్పే మాటల ద్వారా వారు నిజంగా అది అనుకోని వారు భావపూరితంగా చెప్పలు, కానీ ఆ చెప్పిన మాటలను బట్టి ఇతరులకు గాయమవుతూ ఉంటుంది. Some people have the uncanny knack or art of saying the wrong things to the wrong person in a wrong way at the wrong time. కొన్నిసార్లు కొంతమంది ఆ వ్యతిరేకమైనవి తప్పు మాటలు ఆ వ్యతిరేకమైన వారి దగ్గర సరి అయిన కాలము కాని టైంలో వారు చెప్తూ ఉంటారు. They are very quiet people. వారు చాలా నెమ్మదిగా ఉంటారు, never talk much. ఎక్కువగా మాట్లాడరు. Whenever they talk, say something, somebody gets hurt. వాళ్ళు ఏం మాట్లాడినా ఎవరికో గాయం అవుతూ ఉంటుంది. They don't mean to hurt anybody, but somehow some comment, somebody gets hurt. వారు ఇతరులను గాయపరచాలని మాట్లాడరు, కానీ ఎందుకో ఆ మాటలు గాయపరచబడతాయి. So they have this habit. So some people say you got a very bad habit to keep hurting people. మరి కొంతమంది అప్పుడు అంటారు, అయ్యా నువ్వు చాలా మందిని గాయపరుస్తున్నావు, నీ భాష బాగలేదు అని చెప్పి వారికి చెప్తా ఉంటారు. This person thinks this is my weakness. Whenever I open mouth, somebody gets hurt, somebody misunderstands what I am saying. ఆయన ఏమంటాడంటే, అయ్యా ఇదే నా బలహీనత, నేను నోరు తెరిచినప్పుడల్లా ఎవరికో ఒకరు గాయం అవుతుంటుంది, అదే నా బలహీనత అని ఆయన అంటారు. So you pray, Lord, I have this weakness about the mouth, please change it. కనుక దేవా ఈ నాలుక విషయంలో నేను బలహీనుడిగా ఉన్నాను, నన్ను మార్చు తండ్రి. And next time you are among a group of people, you will learn to keep your mouth shut. You don't speak one word also. మరి తర్వాత ఎవరైనా జనాల మధ్య ఉండేటప్పుడు నీవు నోరు మూసుకూరుకుంటావు, ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడవు ఇంకా. And because you don't say anything, nobody is hurt. నువ్వేం మాట్లాడకపోతే ఎవరు గాయపరచబడరు. And you say, thank you Lord, my weakness is gone. దేవా నీకు స్తోత్రం తండ్రి, నా బలహీనత పోయింది అంటావు. Earlier I used to hurt people, now I'm keeping quiet. మరి ఇంతకుముందు నేను మాటల ద్వారా ఇతరులను గాయపరిచేవాడిని, ఇప్పుడు నేను మాట్లాడకుండా నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నాను. Thank you for removing my weakness. ఆ రీతిగా నా యొక్క బలహీనత పోయింది. I don't hurt people anymore. నేను ఇంకెప్పుడు ఎవరిని గాయపరచను. But God's will is much more than that. అయితే దేవుడు అంతకంటే ఎక్కువగా అధికమైన కృప మనకి ఇస్తాడు. He wants to make your mouth, which was weakness, which had weakness of hurting people, now a strength. మరి నీ మాటల ద్వారా ఏ మనుషులకు గాయాలు అవుతున్నాయో ఆ గాయపరచబడకుండా నీ నోటి ద్వారా దేవుడు ఇతరులకు బలం ఇచ్చేటట్టు చేస్తాడు. Meaning instead of hurting people, instead of keeping quiet, you start speaking words that bless people. మరి ఇంతకుముందు గాయపరిచే మాటలకు బదులు ఇప్పుడు నీవు ఇతరులకు ఆశీర్వాదం కలుగజేసే మాటలు మాట్లాడటమే మొదలు పెడతావు. Ephesians 4:29 says, ఎఫెసీ 4:29లో రాయబడ్డది, do not let any unwholesome talk come out of your mouth. మరి మీ నోటంటే ఎటువంటి మరి ఇతరమైన భాష దుర్భాష రానివ్వద్దు. But only what is useful for building up others according to the need may benefit those who listen. మరి వినేవారికి క్షేమాభివృద్ధి కలుగజేసే మాటలు మాత్రమే మీరు మాట్లాడండి, వచించండి అంటా ఉన్నారు. So don't speak unwholesome words, but start speaking words that benefit people. మరి ఇతరులకు గాయం కలుగజేసే మాటలు మాట్లాడొద్దు, కానీ ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేసే మాటలనే మాట్లాడమంటున్నారు. In fact, we start speaking the words of God that bless people. మరొక మాటలో చెప్పాలంటే ఇతరులను ఆశీర్వదించే
దైవ సంబంధమైన మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. So when someone says something about you, points out some weakness in you, కనుక ఎవరైనా నీలో ఏదైనా బలహీనత గురించి నీతో చెప్తే don't reject it. దాన్ని నువ్వు త్రోసివేయవద్దు. Consider it. దాన్ని మీరు జాగ్రత్తగా గమనించి, Is it true about me? అది నా విషయంలో వాస్తవమేనా? If it's true, give it to Lord. Lord, make it a strength. ప్రభువా, ఒకవేళ అదే సత్యమైతే నాకు నా బలహీనత తీసివేసి నాకు బలమే నాయనా. And have faith, He will change it. అప్పుడు దేవుడి మీద నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు తప్పకుండా దాన్ని మార్చివేస్తాడు. Now, what about people who tell something which is not true about you? మరి నీలో లేని దాని గురించి ఎవరైనా మాట్లాడారు అనుకోండి, They make some comments about you and they say, criticize you, but it's not true. మరి వారు ఏవేవో చెప్తారో అది వాస్తవం కాదు, నిన్ను విమర్శిస్తారు, నీ గురించి చెడ్డగా చెప్తా ఉంటారు. Many Christians get very hurt about it. ఆ మాటలను బట్టి నువ్వు చాలా గాయపరచబడతావు. When people say something not true about you, నీ విషయంలో యథార్థత లేని మాటలు, యథార్థత కాని మాటలు ఎవరైనా నీ గురించి చెప్తే ignore it. వాటిని నువ్వు అలా విడిచిపెట్టాయి అంతే. Because it's not true. అది సత్యం కాదు కాబట్టి, వాస్తవం కాదు కాబట్టి దాన్ని నువ్వు పట్టించుకోవద్దు. In fact, at that time you are a blessed person. మరి ఆ వ్యక్తి కూడా మనం దాన్ని బట్టి కూడా మనం ఆశీర్వదింపబడతాం. In Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో verse 11 and 12, 11-12 వచనాల్లో, Matthew 5, 11 and 12, Jesus says, మత్తయి 5:11-12 ప్రభు చెప్తున్నారు, Blessed are you when people insult you, persecute you and falsely say all kinds of evil against you. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా చెప్పినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, Rejoice and be glad. పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది అన్నారు. For great is the reward in heaven. For this is the way they persecute the prophets who were before you. వారు మీకు ముందున్న ప్రవక్తలను కూడా అలాగే వారు హింసించారు, శ్రమ పెట్టారు అని చూస్తున్నాం. So when people make false allegations, insult you, persecute you, you are blessed. కనుక మనుషులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా చెప్పినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ధన్యులే. We have great reward in heaven. పరలోకంలో గొప్ప బహుమానం మన కొరకు ఉంచబడింది. So we will know how to handle praises and criticism. కనుక మనము ఎవరైనా మనలను గట్టిగా ఒకవేళ అభినందించినా, మనలను పొగిడినా, అలాగే ఎవరు మనల్ని విమర్శించినా, ఈ రెండు విషయాలు కూడా ఎలాగ మనము వాటిని భరించుకొని లేకపోతే వాటిని సహించుకొని వాటి విషయంలో మనము దిద్దుకోవాలనేది మనం ఆలోచన Let me చేసుకోవాలి. share very simple biblical principles of humbling ourselves. మనల్ని మనము తగ్గించుకోవడంలో బైబిల్లో ఉన్న కొన్ని సూత్రాలను మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. Number 1, ఒకటి, remember the cross. The cross keeps us humble. మనము దేవుని శిలువ మీద ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు, when we meditate upon the message of the cross, ఆ శిలువను గురించిన వార్త మనలను దీనులుగా ఉంచుతుంది. we will realize how the creator of heaven and earth became man and was crucified on the cross between two thieves. ఆయన సర్వ సృష్టికర్త అయ్యుండి కూడా, పరలోకానికి భూమికి ఆయన సృష్టికర్త అయ్యుండి కూడా, ఆయన శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు. How he humbled himself on the cross. ఆయన శిలువ మరణం పొందినంతగా ఎలా విధేయత చూపాడో, His humbling was leaving the glory in heaven and becoming man. ఆయన పరలోకంలో ఉన్న తన మహిమను విడిచిపెట్టి దాసుని స్వరూపం, మానవుని స్వరూపం ధరించుకున్నంతగా ఆయన తగ్గించుకున్నాడు. And when we understand the message of the cross, ఆ యొక్క సువార్త యొక్క వాక్యం, సువార్త యొక్క వర్తమానం మనం అర్థం చేసుకుంటే, that will make us humble. మనం ఇంకనూ దీనులుగా ఉంటాము. We will not boast about what we achieved, who we are, what we have done. Rather we'll boast about the cross. మనము ఏమి చేసేమా, ఏమై ఉన్నామా అనే దాన్ని మనము గర్వంగా మాట్లాడడం కానీ, సిలువనందే మనం అతిశయిస్తాం. సిలువే మన అతిశయం. In Galatians 6:14 Paul says, గలతీ 6:14 పౌలు చెప్తున్నాడు, may I never boast except in the cross of my Lord Jesus Christ. సిలువ వేయబడిన యేసునందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. Through which the world is crucified to me, I have been crucified to the world. దాని ద్వారా లోకమునకు నేను, నాకు లోకము సిలువ వేయబడ్డాము అని చెప్తా ఉన్నాడు. So number 1 way of humbling ourselves is to always meditate upon the cross and thank him for the cross, because of which we are today saved, because of we are Christians. కనుక సిలువను బట్టి మనల్ని మనం తగ్గించుకొని దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినాన ప్రభువా నేనేమై ఉన్నాను, అది కేవలం నీ యొక్క ఉచితమైన కృపయ నామని చెప్పి ఆయనను సిలువను బట్టి మనం తగ్గించుకుంటూ ఆయన నామాన్ని మహిమపరచాలి. It's because of the cross today we are God's children. ఆ సిలువను బట్టి మాత్రమే ఈ దినాన మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాము. We are all Gentiles, we are not Jews. మనము యూదులం కాదు, మనందరం కూడా అన్యులమే. And only when the
Christ was crucified on the cross, this salvation became available to everybody, including Gentiles. క్రీస్తు ప్రభువారు శిలువలో మరణించడం ద్వారా ఈ రక్షణ అనేది అందరికీ వచ్చింది. అన్యజనులమైన మనకు కూడా ఈ రక్షణ శిలువ ద్వారా వచ్చింది. When the Lord Jesus Christ walked this earth, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నడిచిన దినాలలో he came only for the Israelites. ఆయన ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే వచ్చారు. When a lady brought her daughter to be healed of demon possession, Jesus says, "I've come only for the lost sheep of Israel." మరి ఆ సమయాల్లో కొందరు వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలీయుల యొక్క విమోచన కొరకు నేను వచ్చాను అని చెప్తా ఉన్నారు. Very rarely he ministered to Gentiles when he walked this earth. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు అన్యులకు చాలా కొద్దిగా మాత్రమే ఆయన పరిచర్య చేశాడు, సేవ చేశారు. In John chapter 12 verse 20-23 we read, యోహాను సువార్త 12వ అధ్యాయము 22-23 వచనాల్లో, some Greeks come to see Jesus. They go to Philip. కొంతమంది గ్రీస్ దేశస్తులు యేసు ప్రభువుని చూడడానికి వచ్చారు. They come to Philip. వారు ఫిలిప్ దగ్గరికి వచ్చారు. They tell him, "We want to see Jesus." అయ్యా వారు అన్నారు, అయ్యా మేము యేసుని చూడగోరుతున్నామని చెప్పారు. And Philip knew that Jesus would not normally minister to Gentiles. మరి యేసుక్రీస్తు ప్రభువారు అన్యుల కొరకు, అన్యులు చూడడానికి, అన్యుల విషయంలో ఆయన పట్టించుకోవట్లేదని చెప్పి ఫిలిప్కు తెలుసు. So he goes to Andrew. కనుక ఫిలిప్ ఆంద్రే దగ్గరికి వెళ్ళాడు. Andrew had a reputation of being able to bring people to Jesus. He brought his own brother Peter to Jesus. మరి ఆంద్రేకి ఒక మంచి గౌరవం ఉంది. ఏంటంటే మనుషులను ప్రభువు దగ్గరికి తీసుకురాగలిగిన శక్తి. మొట్టమొదట పేతురుని ఆంద్రేయే తీసుకొని వచ్చాడు. తన సహోదరుని పేతురుని యేసు ప్రభు దగ్గరికి ఆంద్రేయే తీసుకొచ్చాడు. Philip and Andrew together go to the Lord Jesus Christ. కనుక ఫిలిప్పు ఆంద్రే ఇద్దరు కలిపి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. And they say, "Some Greeks have come to see you." వారు అన్నారు, అయ్యా కొంతమంది గ్రీసు దేశస్తులు మిమ్మల్ని చూడడానికి వచ్చారు అన్నారు. And then Jesus says, అప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, "The hour has come for the Son of Man to be glorified." మరి మనుష్య కుమారుడు మహిమపరచబడే సమయం వచ్చింది. As if to say, the hour has come and I'm going to be crucified, and when the curtain tears him from top to bottom in two, then anybody can enter the most holy place, have access to God the Father. మరి ఆ సమయం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడే సమయం వచ్చింది. అప్పుడు యూదులు, గ్రీసు దేశస్తులు అందరూ కూడా సిలువ ద్వారా పరిశుద్ధ స్థలంలోకి రావడానికి అవకాశం వస్తూ ఉందని చెప్పి ప్రభు చెప్తున్నారు. Till Christ was crucified, క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత in the temple in Jerusalem, ఆ యెరూషలేములో once in a year, సంవత్సరానికి ఒకసారి the high priest would enter the holy of holies. ఆ క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక మునుపు ఆ యొక్క దేవాలయంలోనికి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి ప్రవేశించేవాడు. After sacrificing for his own sins, for the sins of the people outside. ఆయన తన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు కూడా బలి అర్పించేవాడు. And there'll be a curtain. అక్కడ ఒక మధ్యన ఒక తెర ఉన్నది. And behind the curtain be the holy place. ఆ తెర అవతల పరిశుద్ధ స్థలము. And once in a year, సంవత్సరానికి ఒకసారి the high priest would go into the holy of holies. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. After making sacrifice for sins. ఆ యొక్క పాపముల నిమిత్తం అతడు రక్తం చిందించిన తర్వాత Only he could enter, nobody else could go. ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేరు. యాజకుడు ఒక్కడే, ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళేవాడు. Outside, there'll be the Jewish court. బయట యూదులందరూ ఉండే ఒక స్థలం ఉంది. And further away, Gentile court. ఆ యూదులు ఉండే ఆవరణం తర్వాత అన్యజనులు ఉండే ఆవరణం ఒకటి ఉంది. And outside are the lepers. ఆ తర్వాత ఇంకా బయట ఆ కుష్ఠరోగులు ఉండేవారు. Lepers cannot come inside. ఆ కుష్ఠరోగులు అనేవారు లోపలికి రావడానికి అవకాశం లేదు. But when Christ was crucified on the cross, అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత the curtain temple tore into from top to bottom. ఆ యొక్క దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు చినిగిపోయింది. Which means anybody can enter the most holy place by the blood of Jesus in the name of Jesus. మరి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తము ద్వారా యూదులేమి అన్యజనులేమి ఎవరైనా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి దేవుడు ఆ యొక్క కృప అనుగ్రహించాడు. That is why you and me as Gentiles now have access to the Father in heaven through Jesus. అందుకే నీవు నేను అన్యజనులమైన మనము పరలోకపు తండ్రి సాన్నిధ్యంలోనికి వెళ్ళడానికి యేసుక్రీస్తు సిలువ ద్వారా మనకు ఆ యొక్క అవకాశము, మార్గము ఆయన కలుగజేశారు. If not for the cross, we'll be nowhere. ఒకవేళ సిలువే కానీ లేకపోతే మనం ఎక్కడ కూడా ఉండేవారం కాదు. Have you ever wondered why the only ritual in the Christian faith is communion? మరి ఈ యొక్క క్రైస్తవ విశ్వాసములైనటువంటి ఆచారాల్లో ప్రాముఖ్యమైన ఆచారం ఏంటంటే ప్రభురాత్రి సంస్కారం. Ritual means repetitive act. ఈ యొక్క ఆచారం అంటే మనము పదే పదే చేయవలసినటువంటి ఒక కార్యం.
Now, as often as they do it, Paul writes to the Corinthians, as often as they communion, you proclaim his death till he comes again. మీరు ఈ యొక్క మా ప్రభు బలలో ప్రవేశించినప్పుడల్లా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారని చెప్పి పౌలు గారు చెప్తా ఉన్నారు. So as often as we do it, the communion, bread and wine, కనుక ఆ యొక్క రొట్టె ద్రాక్షారసమును మనం తీసుకుంటుండగా we remember the cross, సిలువను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. the message of the cross. సిలువ యొక్క వర్తమానాన్ని జ్ఞాపకం We చేసుకుంటున్నాం. thank him for the cross. సిలువను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. And remembering the cross will keep us humble. ఆ యొక్క సిలువను మనం చూస్తున్నంత కాలము మనము దీనులుగా తగ్గించుకునే వారంగా ఉంటాం. We will not boast about anything else except the cross. మనము ఆ యొక్క సిలువను తప్పించుకొని సిలువ నుంచి వేరుగా మనం ఏమి చేయలేం. See, boasting by itself is not wrong. మరి మనం అతిశయించడం అనేది తప్పు లేదు, కానీ But what do we boast about? అయితే దేని కొరకు అతిశయిస్తాం? You boast about the cross, about Jesus, is not wrong. మరి యేసుక్రీస్తు సిలువను బట్టి అతిశయిస్తే అది తప్పు కాదు. You boast about anything else, it is wrong. అది తప్ప దేని కొరకు నువ్వు అతిశయించినా అది తప్పు అవుతుంది. In Jeremiah chapter 9, ఇర్మియా 9వ అధ్యాయము 23 and 24, 23 and 24, 24లో God says, దేవుడు చెప్తున్నాడు, let not the wise man boast of his wisdom, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. the strong man of his strength, ఆ బలవంతుడు తన బలాన్ని బట్టి శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. or the rich man of his riches, ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయించకూడదు. but let him boast in this, అయితే దేని బట్టి అతిశయించాలనగా, that he knows me. ఆయన మరి నన్ను ఎరిగినవాడు. Let him boast in this, he understands and knows me. మరి దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. That I, the Lord, exercise kindness, justice and righteousness, for in these I delight. మరి ఆయన ఆ యొక్క కృపను ఆయన కనికరాన్ని మన పట్ల చూపుతున్నాడు కాబట్టి ఆయన్ని బట్టే మనం దేవుని బట్టే అతిశయించాలి. The work of Christ on the cross will enable us to boast of the cross, not about anything else. ప్రియులారా, క్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన త్యాగము, సిలువలో మనం అతిశయించడానికే తప్ప మనల్ని బట్టి మనం అతిశయించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. That's the first aspect of humbling, how to humble ourselves. కనుక మొట్టమొదట మనము తగ్గించుకోవాలి, దీనత్వం చూపాలంటే Meditating on the cross. సిలువను గురించిన ధ్యానం మనం చేయాలి. A second aspect రెండవది ఏంటంటే is remembering who we were when we were called. మరి నీవెవరవో, నీ పిలుపేమిటో అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. In 1 Corinthians, 1 కొరింథీ in chapter 1, 1వ అధ్యాయము from verse 26, Paul writes, 26వ వచనం పౌలు చెప్తున్నాడు, think of what you were when you were called. నీవు నీ పిలుపును ఏర్పాటును గమనించుకో ఏమైనావని. Not many were wise by human standards. మరి ఈ లోక సంబంధంగా చూస్తే లోక సంబంధంలో జ్ఞానులైన వారిని దేవుడు పిలవలేదు. Not many were influential. ఎవరైతే ఎన్నికైన వారో వారిని దేవుడు పిలవలేదు. Not many were of noble birth. ఎవరైతే బలవంతులైన వారో అటువంటి వారిని దేవుడు పిలవలేదు. But God chose the foolish things of the world to shame the wise. అయితే ఈ లోకంలో దేవుడు బలవంతుల్ని, ఎన్నికైన వారిని, ఆయన తృణీకరింపబడిన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. He chose the weak things of the world, the weak things to shame the strong. ప్రియులారా, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి, ఎన్నికలైన వారిని, బలహీనమైన వారిని దేవుడు ఏర్పాటు He చేసుకున్నాడు. chose the lowly things, the despised things that are not to nullify the things that are, that no one can boast before. ఈ లోకంలో వెర్రి వారిని, లోకంలో ఎన్నికలేని వారిని, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి వెర్రి వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పాటు Then చేసుకున్నాడు. Paul said, let him boast in the Lord. గనుక అంటా ఉన్నాడు 31వ వచనంలో, అతిశయించి వాడు ప్రభువునందే అతిశయించాలి. So think of what you have when you are called. నీ పిలుపు ఏమైనదో నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయి. Time we turn to Christ, who are we? Now nobody. మనం క్రీస్తు యొద్దకు రాక మునుపు మనం ఏమైనాము? మనం ఏమి లేని వారమే. Today God saved us. ఇది నాన్న దేవుడు మనల్ని రక్షించాడు. He put His Spirit in our hearts. ఆయన ఆత్మను మన హృదయాల్లో ఉంచాడు. Everything is a gift of God. ప్రతిది కూడా ఆయన యొక్క వరమై ఉన్నది. And the Apostle Paul, I told you, always humbled himself. అపోస్తలుడైన పౌలు ఎల్లప్పుడూ కూడా తను తాను తగ్గించుకునేవాడు. When he was in Corinth, ఆయన కొరింథీలో ఉన్నప్పుడు he planted the seed of God in Corinth. ఆ కొరింథీలో దేవుని యొక్క వాక్యపు విత్తనాన్ని ఆయన వేశాడు. Apollos went there and watered the seed. అపోల్లో వెళ్ళి ఆ యొక్క విత్తనానికి నీరు పోసాడు. But God gave growth. అయితే దేవుడే దానికి అభివృద్ధి కలుగు చేశాడు. In the church in Corinth, they began to compare. అప్పుడు ఈ కొరింథీ సంఘస్థులందరూ కూడా పోల్చుకోవడం మొదలు పెట్టారు. I follow Paul. నేను పౌలు వాడను. Some said I follow Apollos. నేను అపోల్లో వాడను. Some people said I follow Cephas or Peter. నేను కేఫా సంబంధించిన వాడను.
And some people said, I follow Jesus. నేను క్రీస్తు వాడనని వాళ్ళు వాదించుకుంటున్నారు. As if to say, we are the only ones following Jesus. అయితే మరి ఎవరైతే యేసు ప్రభువుని వెంబడిస్తున్నారో, Now in this context of comparisons, ఈ రీతిగా ఒకరితో ఒకరు పోల్చుకుంటా వారు వాదులాడుతూ ఉంటుండగా, look at the way the Apostle Paul responds. అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడో వినండి. Who is Paul? Who is Apollos? అయ్యా పౌలు ఎవడు, అపోల్లో ఎవరు? In 4th chapter of 1 Corinthians, verse 1 and 2, he writes, మొదటి కొద్ది 4:1-2 ఆయన రాస్తున్నాడు. Men ought to regard us as servants of Christ and as those entrusted with the secret things of God. దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమని ప్రతి మనుషుడు మమ్మను భావించాలని చెప్తా ఉన్నాడు. Now it's required that those who have been given a trust must prove faithful. మరి గృహ నిర్వాహకుడు ప్రతివాడు నమ్మకస్తుడై ఉండాలి అని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. Then Paul goes on to say, ఆయన ఇంకా అంటా ఉన్నాడు about himself and Apollos, అపోలో గురించి, తన గురించి చెప్తా ఉన్నాడు. what do we have which did not receive? ఇవన్నీ కూడా మేము పొందుకున్నాం ప్రభు దగ్గర నుంచి. And received it, why do you boast as though you did not? గనుక ఇవన్నీ కూడా మేము ప్రభు ఇచ్చిన తప్ప మాలో అతిశయించడానికి మాకేమీ లేదు. Everything we have is something we received from God. మాకు కలిగినవన్నీ కూడా మేము ప్రభు దగ్గర నుంచి పొందుకున్నవి మాత్రమే. So how can we boast as though we did not receive? గనుక ఏమీ లేని వారుగా, మా మటుకు మేము సామర్థ్యం గల వారముగా మమ్మల్ని మేము ఎలాగా ఊహించుకోగలము అని చెప్తా ఉన్నాం. We don't boast about the gifts, we boast about the giver. మేము వరాలను గురించి అతిశయించము, వరాలు ఇచ్చిన ప్రభువుని బట్టి అతిశయిస్తాము. And the apostle Paul did not forget his beginnings. మరి అపోస్తలుడైన పౌలు తన ప్రారంభ దినాల గురించి చెప్తున్నారు. He writes to Titus, తీతుకు ఆయన రాస్తున్నాడు. in Titus chapter 3, తీతుకు 3లో from verse 3, 3వ వచనం నుంచి, at one time we too were foolish, ఒకానొక దినాల్లో మేము కూడా బుద్ధిహీనులుగా ఉన్నామని చెప్తున్నాడు. disobedient, deceived, enslaved by all kinds of passions and desires, living in malice and envy, being hated and hating one another. మరి ఇంత ముందు కూడా మేము ఇతరులకు ద్వేషిస్తూ, మరి మేము కూడా ద్వేషింపబడుతూ, మనుషులందరూ కూడా అవిధేయులుగా, మోసపోయిన వారముగా మేము దుష్టత్వంలో ముందు జీవించాం. To Timothy he wrote about how he was once a violent man, persecutor, blasphemer. మరి తిమోతితో అంటున్నాడు, ఒకానొకప్పుడు నేను దోషకుడిని, హింసకుడిని, అటువంటి వ్యక్తినే నన్ను దేవుడు తన కృపను బట్టి తన సేవకుడిగా చేసుకున్నాడని He is చెప్తున్నాడు. not talking about his past sins in a guilty way, but in a thankful way to God, that even though he was like that, God saved him by grace. మరి పౌలు తన పాత జీవితాన్ని, పాత పాపాలను ఏదో నేను ఇలా తప్పు చేశాను, దోషినే అన్న రీతిగా చెప్పడం లేదు, కానీ ఇటువంటి వ్యక్తినైన నన్ను దేవుడు తన కృపను బట్టి ఈ రీతిగా మార్చుకున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. He didn't forget his beginnings. ఆయన ప్రారంభ దినాలను ఆయన మర్చిపోలేదు. That's why we understood that everything about his life was the grace of God. కనుక మనకు అర్థం చేసుకున్న రీతిగా ఆయన జీవితంలో ప్రతి విషయం కూడా దేవుని కృప వల్లనే అయి ఉన్నది. Today as Christians, God has blessed us in so many ways. ఇది నాన్న క్రైస్తవులుగా దేవుడు అనేక రీతిలుగా ఆయన మనల్ని దీవించారు. The greatest blessing is salvation. ఆయన రక్షణ అనే ఆశీర్వాదాన్ని ఆయన మనకి ఇచ్చినారు. And through Christ we have peace, we have joy, we have all the promises of God. క్రీస్తు ద్వారా నెమ్మది, శాంతి, ఆనందము, దేవుని యొక్క వాగ్దానములన్నీ కూడా మనం స్వతంత్రించుకుంటున్నాం. They're all the grace of God. ఇవన్నీ కూడా దేవుని కృప వల్లనే. But all because we came to Christ and he brought us to Christ and he has blessed us. కనుక ఆయన తన కృపను బట్టి మాత్రమే మనల్ని రక్షించి ఆయన మనల్ని ఆశీర్వదించి దీవించినాడు. When you go back to the beginnings, we will not be proud. మనము మన ప్రారంభ దినాల్లోకి వెళ్తే మనం ఏ విషయం కూడా గర్వించకూడదు. The third aspect of humbling, మనం ఎంతవరకు అయితే తగ్గించుకుంటున్నామో, is asking God for wisdom. మనము ఆ తగ్గింపులో కూడా దేవా నీ జ్ఞానము నాకు ఇమ్మని చెప్పి ప్రభుని అడగాలి. You know how wisdom comes? Wisdom comes from the word and the spirit. మరి ఈ యొక్క జ్ఞానం అనేది ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనము పొందుకోగలం. How does humility come? మరి విధేయత ఎలాగొస్తుంది, దీనత్వం ఎలాగొస్తుంది? Humility comes through wisdom. మరి జ్ఞానము ద్వారానే మనకు విధేయత వస్తుంది, దీనత్వం వస్తుంది. In James chapter 3 verse 13, James writes, యాకోబు 3:13లో యాకోబు అంటా ఉన్నాడు, who is wise and understanding among you? మీలో జ్ఞానం గలవారు, జ్ఞాన వివేకము గలవాడు ఎవడు? Let him show it by his good life, by deeds done in the humility that comes from wisdom. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనుపరచవలెను.
Wisdom is a gift available for every Christian. ఈ యొక్క జ్ఞానం అనేది ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చే బహుమానము. In James chapter 1 verse 5, యాకోబు 1:5 రాయబడ్డది. it's written, యాకోబు 1:5 రాయబడ్డది. if anyone lacks wisdom, let him ask God, who gives generously to all without finding fault, and it will be given. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడే అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయవాడు. Wisdom is not a choice for a Christian. క్రైస్తవునికి జ్ఞానం అనేది అడిగితే అడగండి లేకపోతే మానేయండి అనేది కాదు. God's word does not say if you want wisdom ask God. మరి దేవుని యొక్క పనిలో నీకు జ్ఞానం కావాలంటే అడుగు అని కాదు, కానీ Wisdom is a must for every Christian. ప్రతి క్రైస్తవునికి జ్ఞానము అవసరము. అది తప్పక జ్ఞానాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. If you lack wisdom, you ask God. ఒకవేళ జ్ఞానం లేకపోతే మాత్రం నువ్వు దేవుని అడుగు. God what does it say? If you want wisdom ask. If you lack wisdom ask. మరి దేవుడు అంటా ఉన్నాడు, జ్ఞానము కొదువుగా ఉంటే అడుగన్నాడు, కానీ జ్ఞానం కావాలంటే అడుగనలేదు బైబిల్లో. That means we stop asking God for wisdom only if we feel full of God's wisdom. మరి దేవుని యొక్క జ్ఞానం అనేది మనము ఎక్కువగా ఉన్నామని అనుకుంటే కొన్నిసార్లు మనం అడగడం మానేయాలి, కానీ కొదువుగా ఉంటే మాత్రం తప్పకుండా దేవుని జ్ఞానాన్ని మనం అడగాలి. How does wisdom come? ఎలాగొస్తుంది జ్ఞానము? Through the word, వాక్యం ద్వారా, by applying the word, దేవుని వాక్యాన్ని మనము అనువర్తించుకోవడం ద్వారా, and by the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ద్వారా. 2 Timothy 3:15 says, 2 తిమోతి 3:15 రాయబడ్డది, Scriptures are able to make us wise unto salvation. ఈ యొక్క లేఖనాలు మనకి జ్ఞానాన్ని కలుగజేస్తాయి అంటుంది. As we obey Scriptures, God's wisdom may be made manifest to people. మన దేవుని వాక్యానికి, దేవుని లేఖనాలకు మనం లోబడితే దేవుని యొక్క జ్ఞానము మనకి దేవుడు దయచేస్తాడు. Also one of the manifestations of the Holy Spirit's power upon us is the word of wisdom. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు మన మీద కృమరింపబడినప్పుడు ఆయన ఇచ్చిన వరములో ఒక వరం ఏంటంటే జ్ఞానవాక్యం, జ్ఞానము. 1 Corinthians 12:8 talks about the word of wisdom. మరి 1 కొరింథీ 12:8 ఈ జ్ఞానవాక్యము అనే వరాన్ని గురించి వ్రాయబడ్డది. And all of us are called to live by the word, Matthew 4:4, మత్తయి 4:4 రాయబడినట్లు, and live by the Spirit. మనము ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా మాత్రమే జీవించవలసిన వారమై ఉన్నాము. Galatians 5:16 says, live by the Spirit. గలతీ 5:16 రాయబడ్డది, ఆత్మానుసారంగా జీవించండి. To live by the word and by the Holy Spirit effectively, we should be full of the word and full of the Holy Spirit. మరి వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము చాలా ప్రభావితమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే వాక్యానికి, ఆత్మకు సంపూర్తిగా మనము లోబడవలసిన వారమే ఉన్నాము. Colossians 3:16 says, let the word of Christ dwell in you richly as you teach and admonish one another with all wisdom. కొలస్సీ 3:16 క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి అని రాయబడి ఉంది. Ephesians 5:18 says, ఎఫెసీ 5:18 రాయబడ్డది, don't be drunk with wine, with it debauchery, instead be filled with the Holy Spirit. మరియు మద్యముతో మత్తులై ఉండదు కానీ ఆత్మ పూర్ణులై ఉండుడి అని చెప్పి ఎఫెసీలో రాయబడ్డది. Now wisdom is for every Christian, and knowing the Bible also is for every Christian. జ్ఞానం అనేది ప్రతి క్రైస్తవునికి, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకోవడం కూడా ప్రతి క్రైస్తవునికి అవసరమైనది. Don't think you have to be a teacher or preacher of the Bible to know the Bible. మరి బైబిల్ తెలుసుకోవాలనుకుంటే నీవు ఒక టీచర్వో లేకపోతే ఒక ప్రసంగికుడివో మాత్రమే అయి ఉండాలని నువ్వు తలంచవద్దు. Preaching and teaching are gifts for certain people. Not everybody is a teacher. మరి ప్రజలకు సేవ చేయడానికి ఈ యొక్క టీచింగ్ అనేది, ప్రీచింగ్ అనేది ఒక బహుమానంగా దేవుడిచ్చాడు. Everybody is not a pastor. ప్రతి వాళ్ళు పాస్టర్లు కారు. Everybody is not a teacher. ప్రతి వాళ్ళు మరి ఉపదేశకులు కారు. He gave some to be apostles, ఆయన కొందరిని అపోస్తలుగాను, some to be prophets, కొందరిని ప్రవక్తలుగాను, some to be evangelists, కొందరిని సువార్తికులుగాను, some to be pastors, కొందరిని కాపరులుగాను, some to be teachers. కొందరిని ఉపదేశకులుగాను. But understanding the Bible is for everybody. మరి వాక్యం అర్థం చేసుకోవడం మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి. Because he loves to teach his people the word of God. ఎందుకొరకంటే తన ప్రజలకు దేవుని వాక్యము యొక్క అవగాహన కలగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. Especially simple people. ప్రత్యేకంగా సామాన్య జనులు, Especially humble people. మరి ముఖ్యంగా దీనులైనటువంటి ప్రజలు, People who are like children.
మరి చంటి పిల్లల వంటి మనసు కలిగినటువంటి విశ్వాసులు. There was a point of time when Jesus was there and 70 people came back after driving out demons. ఆయన ఒకానొక సమయంలో 70 మంది శిష్యులు దెయ్యాలు వెళ్ళగొట్టి వారు తిరిగి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. And then they all very excited because demons submitted them in the name of Jesus. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అయ్యా నీ నామాన్ని బట్టి దెయ్యాలన్నీ పోయాయి అని చెప్పి వారు చాలా సంతోషంగా ఆనందంగా తిరిగి వచ్చి ప్రభుతో చెప్తున్నారు. And the Lord tells them in Luke chapter 10 verse 20. లూకా 10:20 వచనంలో ప్రభు చెప్తున్నారు, Do not rejoice because demons submit you, but rejoice your names are in the book of life. దెయ్యాలు పోయాయని మీరు సంతోషించదు కానీ మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డావని సంతోషించండి అని ప్రభు చెప్తా ఉన్నారు. Verse 21 it's written. 21వ వచనంలో, At that time Jesus, full of the Holy Spirit, says to the Father. ఆ సమయంలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఆయన ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. Full of joy in the Holy Spirit, tells the ఆయన Father. పరిశుద్ధాత్మేందుల ఆనందంతో ఈ మాటలు చెప్తా ఉన్నారు. I thank you, Father God of heaven and earth, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా, that you have hidden these things from the wise and the learned and revealed to children, for this was your good pleasure. నీవు జ్ఞానులకు వివేకులకు నీ సంగతిని మరుగు చేసి పసిపాలురకు బయలుపరిచినావని నేను స్తుతించున్నాను. God finds pleasure in revealing mysteries to children. దేవుడు చంటి బిడ్డలకు మర్మాలను బయలుపరచడంలో ఆనందించువాడై ఉన్నాడు. Children meaning people who are humble and teachable like children. పసిపిల్లలు అంటే పసిపిల్లల వంటి మనసు కలిగి ఉపదేశాలను అంగీకరించే వారికి దేవుడు తన మర్మాలను బయలుపరుస్తాడు. In Psalm 119 verse 130 it's written. కీర్తన 119వ అధ్యాయము 130వ వచనంలో రాయబడ్డది, The unfolding of his words gives light, it gives understanding to the simple. వాక్యము వెల్లడగుడుతోడనే వెలుగు కలుగుతుంది, అది తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది అనే మాట మనం So చూస్తున్నాం. if we are simple, humble, teachable people, we can understand God's word. కనుక ఎవరైతే పసిపిల్లల మనసులు కలిగి ఉంటారో వారు దేవుని విషయాలను అర్థం చేసుకుంటారు, అట్టి వాటిని దేవుడు వారికి బయలుపరుస్తాడు. And as you obey God's word, నీవు దేవుని వాక్యానికి లోబడుతున్నప్పుడు you have God's wisdom. దేవుని జ్ఞానం పొందుకుంటావు. When you have God's wisdom, దేవుని జ్ఞానం పొందుకున్నప్పుడు you will humble yourself. నిన్ను నీవు తగ్గించుకుంటావు. When you humble yourself, నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు you receive more and more grace from God. దేవుని యొక్క అధికమైన కృప నీ మీదకు రావడం నువ్వు గమనిస్తావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I come to second point. రెండో విషయం వద్దాం. First was pride. I told you how to humble yourself. మరి మొట్టమొదటి గర్వము, ఎలా మనం దేవుని దగ్గర తగ్గించుకోవాలనే విషయం తెలుసుకున్నాము. Second point is about bitterness. రెండోది ఒక రకమైనటువంటి బాధ, ద్వేషము, చేదు. Bitterness and unforgiveness hinders grace. మరి ఈ యొక్క చేదు అనేది లోపల ఉంచుకొని క్షమించలేని మనసు కానీ మన లోపల ఉంటే దేవుని కృపకు అది అడ్డుగా ఉన్నది. Hebrews chapter 12 verse 15 written. It's written. హెబ్రీ 12 Chapter 12 verse 15. 15వ వచనంలో, See to it that no one misses the grace of God, and that no bitter root grows up to cause trouble and defile many. మీలో ఎవరిలోనైనా చేదైన వేరు ఉండడం వలన దేవుని కృప నిరర్ధకమైపోతుందేమో గమనించుకోండి అంటా ఉన్నాడు. God, word of God says, don't miss out on God's grace దేవుని కృపను నిరర్ధకము చేయవద్దు. by becoming bitter. మీరు ఈ యొక్క చేదైన వేరు మీలో ఉండడం ద్వారా Unforgiveness leads to bitterness. ప్రియులారా, ఎవరైతే మనం క్షమించలేమో ఆ క్షమించలేని మనసు చేదులోనికి మనల్ని నడిపిస్తుంది. In fact, unforgiveness and bitterness is one of the effects of pride. ఒక విధంగా ఈ యొక్క క్షమించలేని పరిస్థితి, ఈ చేదైన విషయం అనేది గర్వం యొక్క పరిసావనంగా గర్వం యొక్క ఆ యొక్క దాని ద్వారా వచ్చిందిగా మనం గమనిస్తున్నాం. When someone says something bad about you, you get upset. ఎవరైనా నీ గురించి ఏదైనా చెడుగా చెప్తే నువ్వు చాలా బాధపడతావు. Our pride gets provoked. నీలో ఉన్న గర్వం బయటకు వస్తుంది. We say we are hurt. నువ్వు అంటావు నేను నిజంగా గాయపరచబడ్డాను అంటావు. Hurt leads to anger. ఈ యొక్క గాయం అనేది నీకు కోపానికి దారితీస్తుంది. Anger to ill will. ఆ యొక్క కోపం అనేది నీకు మరి వేరే చిత్తానికి లేకపోతే వేరే దుష్ట మనసుకి ప్రేరేపిస్తుంది. Ill will to unforgiveness. వెంటనే ఎప్పుడైతే దుష్ట మనసు వచ్చిందో, చెడు మనసు వచ్చిందో, నువ్వు క్షమించలేని స్థితి వస్తుంది. Unforgiveness to bitterness. ఆ యొక్క క్షమించలేని స్థితి చేదులోనికి నిన్ను నడిపిస్తుంది. Bitterness to hatred. ఆ యొక్క చేదు నిన్ను ద్వేషంలోనికి నడిపిస్తుంది. See, today, even to be able to have fellowship with God is the grace of God.
కనుక దేవునితో సహవాసం కలిగి ఉండడం అనేది కూడా దేవుని కృప వల్లనే. To be able to come to God confidently by the blood of Christ and the name of Jesus is the grace of God. కనుక దేవుని యొక్క యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆయన కృప ద్వారా దేవుని సన్నిధానంకు రావడం అనేది కూడా దేవుని కృప వల్లనే ఉన్నది. With unforgiveness in our hearts, we can't approach God's presence and enjoy God. మన హృదయాలలో క్షమించలేని పరిస్థితి ఉంటే దేవుని సాన్నిధ్యానికి మనం రాలేము, ఆయన సాన్నిధ్యాన్ని మనము ఆనందించలేము. In fact, in Mark chapter 11, మార్కు సువార్త 11వ అధ్యాయము 24 and 25, 24-25 వచనాల్లో the Lord Jesus Christ said, యేసు ప్రభువారు చెప్తున్నారు, whatever you ask for in prayer, believe you received it, it will be yours. నీవు ప్రార్థనలో, నువ్వు నమ్మి ప్రార్థనలో ఏమి కావాలన్నా నువ్వు నమ్మి అడిగితే తప్పకుండా పొందుకుంటావు. And when you stand praying, నీవు నిలిచి ప్రార్థన చేయనప్పుడెల్లా, you remember, you hold anything against anybody, forgive him that your Father will forgive you. నీ సహోదరుని మీద నీకు ఏమైనా బాధ ఉంటే వెంటనే నువ్వు క్షమించు ఆ సహోదరుని అని We చెప్పి. can't even begin to enjoy our time with God one to one if we have bitterness. కనుక దేవునితో సంబంధంలో ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలంటే, సంతోషించాలంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి చేదు పోవాలి. Forgiveness is the starting point of Christian life. క్షమించడం అనేది క్రైస్తవత్వానికి ప్రారంభ మెట్టు అని చెప్పవచ్చు. So when you come to Christ, నువ్వు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు we are thankful to him because he forgave us. ఆయన మన పాపాలు క్షమించాడు కనుక ఆయనకు వందనాలు చెల్లిస్తాం. Through his blood he has forgiven us. ఆయన రక్తం ద్వారా మనకి క్షమాపణ కలిగింది. And because he has forgiven us, ఆయన క్షమాపణ బట్టి we forgive others. మనం కూడా ఇతరులను క్షమించాలి. You know, actually, this prayer which we call Lord's Prayer, ఈ పరలోకపు ప్రార్థన, ఆ తండ్రి నేర్పిన పరలోకపు ప్రార్థన మనం చూసినప్పుడు it was prescribed by Jesus before the cross. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెప్తా ఉన్నారు. And before the cross he told them to pray in this manner. ఆయన సిలువకు వెళ్ళక మునుపు శిష్యులకు ఈ ప్రార్థన నేర్పించారు. One part of the prayer goes like this: ఒక ప్రార్థనలో ఒక భాగం ఈ రీతిగా ఉంటుంది. Forgive us our sins as we forgive those who trespass against us, sin against us. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. As we forgive others, you forgive us. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. In other words, ఇంకో వచనం, if I don't forgive anyone, you don't forgive me. ఒకవేళ నేను ఎవరిని క్షమించకపోతే నువ్వు నన్ను క్షమించదు. It's a very dangerous prayer to pray if you have unforgiveness. మరి ఈ యొక్క క్షమాపణ లేకుండా ఇటువంటి ప్రార్థన చేయడము చాలా ప్రమాదకరం. Today, ఇది నాన్న through the cross, సిలువ ద్వారా he has forgiven us. మనకి క్షమాపణ ఉంది. In fact, every prophet of the Old Testament testified about Jesus. పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చారు. In Acts 10:43 it's written, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 43లో, all the prophets testify about him that everyone who believes in him will receive forgiveness of sins through his name. తనకు ప్రార్థన చేయువారు అందరూ, తన నామములో ప్రార్థన చేయువారు అందరూ కూడా పాప క్షమాపణ పొందుతారు అని చెప్పి ప్రవక్తలు చెప్తున్నారు. The blood of Christ forgiveness. మరి క్రీస్తు యొక్క రక్తం ద్వారా పొందే క్షమాపణ. The blood of Abel cried revenge. మరి హేబేలు రక్తము ఆ యొక్క పగ తీర్చుకోవడం గురించి ఆ రక్తము మొరపెడుతుంది. యేసు రక్తమేమో క్షమాపణ గురించి చెప్తుంది. We have been forgiven, నువ్వు క్షమింపడతావు, so we forgive today. కనుక మనం కూడా ఇతరులను క్షమిద్దాం. Today Lord's prayer actually is like this: ఆ ప్రార్థనలో ఆ మాట, ఆఖరి మాట ఏంటంటే, God, since you have forgiven me, I forgive others. నీవు నన్ను క్షమించినట్లు నేను ఇతరులను క్షమిస్తున్నాను. Before the cross, forgive us the trespass as we forgive. ప్రభా, నీ మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించుము అనేది మొదటిది. After the cross, ఆ సిలువ అయిన తర్వాత, since you have forgiven me, Lord, I forgive them. దేవా, నువ్వు నన్ను క్షమించావు కాబట్టి నేను కూడా నా ఎడల అపరాధం చేసిన వారిని క్షమిస్తున్నాను. If we don't forgive, we are actually our own enemies. We can't enjoy God's presence. ఒకవేళ నేను ఎవరైనా క్షమించకపోతే నాకు నేనే శత్రువుని, నేను దేవుని సందులో ఆనందించలేను. He is God who is love. ఆయన దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. How can we enjoy fellowship with the God of love with bitterness in our hearts? మరి ప్రేమయ్య ఉన్న దేవుని సహవాసాన్ని ప్రేమలేని నీవు చేదుగా నీ హృదయంలో ఉంచుకొని నువ్వు ఏ రీతిగా ఆ యొక్క సహవాసంలో ఆనందించగలవు? And Bible says in Colossians chapter 3 verse 13, బైబిల్లో కొలస్సీ 3:13లో,
bear with each other and forgive whatever grievance you have against one another. ఒకరినొకరు భరించుకొని ఒకరి ఎడల ఒకరినొకరు క్షమించుకొనండి. Forgive as the Lord forgave. ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును ఒకరిని ఒకరు క్షమించుకోండి అని రాయబడ్డది. When God forgives, దేవుడు క్షమించినప్పుడు He forgets. ఆయన మర్చిపోతాడు. He forgave us to the cross unconditionally. ఆయన సిలువలో ఏమాత్రము కూడా ఆయన ఆ షరతులు పెట్టకుండా క్షమించాడు. As people who have received this forgiveness, మరి ఈ యొక్క క్షమాపణ పొందుకున్న వారు we forgive unconditionally. మనం కూడా ఎటువంటి షరతులు లేకుండా క్షమించాలి. Now some Christians tell me, కొంతమంది క్రైస్తవులు అంటారు, this man harmed me so much, I can forgive him provided he asks for forgiveness. మరి ఈయన నాకు ఎంత బాధ కలుగు చేశాడంటే ఒకవేళ ఆయన వచ్చి నన్ను క్షమించమని అడిగితే తప్పగా క్షమిస్తానండి అంటారు. If he repents, I will forgive him. ఆయన పశ్చాత్తాపడితే నేను క్షమిస్తాను. And they quote a Bible verse, Luke 17:3-4. అప్పుడు బైబిల్లో లూకా 17:3-4 ఏముందంటే, But Jesus says, యేసు ప్రభువు అంటున్నారు, if your brother sins, rebuke him. If he repents, forgive him. మరి నీ యొక్క సహోదరుడు ఒకవేళ పాపం చేస్తే తప్పిదం చేస్తే అతను పశ్చాత్తాపడితే అతను క్షమించు. If he sins against you 7 times a day and 7 times a day repents, forgive him. 7 సార్లు నీ ఎడల అపరాధం చేసి క్షమాపణ అడిగితే 7 సార్లు కూడా అతను క్షమించని రాయబడ్డది. Quoting that passage, many Christians say today, if he repents, I will forgive him. కనుక ఆ విషయాలు చెప్తూ వాళ్ళు అంటారు, ఆ వ్యక్తిగాని క్షమాపణ కోరితే నేను క్షమిస్తానండి అంటారు. Again, that was before the cross. అది కూడా సిలువ వేయబడక మునుపు. On the cross, Jesus forgave people who put him on the cross unconditionally. మరి సిలువలో ఆయన సిలువ వేసిన వారిని వారు క్షమాపణ అడగకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు వారిని క్షమించారు. Father, forgive them, they don't know what they are doing. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. Christians tell me, oh, that was Jesus. I am not Jesus. He can forgive like that, I can't forgive like that. మరి చాలా మంది అంటారు, అయ్యా యేసు ప్రభు కాబట్టి అలా చెప్పాడండి, నేను యేసు ప్రభుని కాదండి అందుకే నేను అలా క్షమించలేనని అంటారు కొంతమంది. Okay, we are not Jesus, doesn't matter. ఒకవేళ యేసు ప్రభు నువ్వు కావు. But what about Stephen? మరి స్టెఫన్ గురించి ఏమైంది? He was not Jesus, no? స్టెఫన్ కూడా యేసు ప్రభు కాదు. When he was being stoned to death, ఆయనను రాళ్లతో కొట్టి చంపినప్పుడు he prayed for the people who were stoning him. ఆయనను రాళ్లతో కొట్టిన వారిని గురించి ఆయన ప్రార్థన చేశాడు. Acts 7:60. ఆ అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. Lord, do not hold this sin against them. దేవా ఈ పాపమును ఈ తప్పును వారి మీద మోపకు అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. One among them was Saul, వారిలో ఒకడు పౌలు, who became Paul. ఆ యొక్క సౌలే పౌలుగా మారిపోయాడు. So Stephen in a way prayed for Saul. కనుక స్టెఫను సౌలు మారడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. He forgave unconditionally. మరి క్షమాపణ అడగకుండానే సౌలుని ఆ స్టెఫను క్షమించాడు. While they were stoning him, he prayed for them. Lord, don't hold this sin against them. వారు ఆయనను రాళ్లతో కొట్టకుండా ఈ నేరము వారి మీద మోపొద్దని స్టెఫను ప్రార్థన చేశాడు. Nobody repented. Nobody said, please forgive me for stoning you. ఎవరు కూడా పశ్చాత్తాపడలేదు, అయ్యో నేను రాయలతో కొడుతున్నానండి నన్ను క్షమించని ఎవరు అడగలేదు. Today we forgive unconditionally. కనుక ఈ దినాన మనము షరతులు లేకుండా క్షమాపణ చేయాలి. Also when we forgive, we forget. నీవు క్షమించి మరిచిపో. Forgive as the Lord forgave. యేసు ప్రభువారు క్షమించినట్లు క్షమించి. Jeremiah 31:34, prophecy about you and me, God says. ఇర్మియా 31:34లో నాకు దేవుడిచ్చిన ప్రవచనం. It's a prophecy about New Testament believers. నూతన నిబంధన విశ్వాసులకు ఇవ్వబడిన ప్రవచనం. God says, దేవుడు చెప్తున్నాడు, I will forgive their sins and remember their sins no more. నేను వారి పాపములను క్షమించి ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అంటున్నాడు. Today when we forgive, we forget also. ఇది నాన్న క్షమించి మర్చిపోదాం. If the memory of somebody's sin against you comes back to you, rebuke the devil in Jesus' name. ఒకవేళ ఏదైనా నీ ఎడల ఎవరైనా తప్పు చేసి పాపం చేస్తే అది నీకు జ్ఞాపకం వస్తే యేసు నామములో ఆ సాతానుని గద్దించు. Devil brings back remembrance of that sin. Don't take it to mind. సాతానా ఈ తలంపు నా దగ్గర రానివ్వద్దు, మరలా ఈ తలంపు నాకు పెట్టొద్దు, నాకు జ్ఞాపకం చేయొద్దని సాతాను గద్దించు. 2 Corinthians 10:5 says, we take captive every thought and make it obey to Jesus. 2 కొరింథీ 10:5లో మేము ప్రతి ఆలోచనను చెరపట్టి మేము ప్రభువుకు అప్పగిస్తున్నామని చెప్పన్నారు. So bitterness and unforgiveness hinders the grace of God. కనుక ఈ చేదు క్షమించలేని మనసు దేవుని యొక్క కృపను అడ్డగిస్తుంది. We see how in the Old Testament
one person almost missed out on healing because he got so bitter and angry because he was not treated properly. మరి ఒక వ్యక్తి అతనిలో ఉన్నటువంటి బాధను బట్టి, అతనిలో ఉన్నటువంటి ఆ క్షమించలేని పరిస్థితిని బట్టి అతనికి రావాల్సిన స్వస్థతను పోగొట్టుకున్నాడు. Naaman came to Elisha's house to be healed. నయమాను ఏలియా దగ్గరికి వచ్చాడండి. In 2 Kings chapter 5, 9-13 we read. ఎలీషా దగ్గరికి వచ్చాడు. 2వ రాజుల్లో మనం చూస్తా ఉన్నాం. Came from Damascus. ఆయన దమస్కస్ నుంచి వచ్చాడు. To be healed of leprosy. ఆ యొక్క కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి ఎలీషా దగ్గరికి వచ్చాడు. He was a commander of the king of Aram. ఆయన ఆ యొక్క రాజు యొక్క సైన్యాధిపతి, సిరియా రాజు యొక్క సైన్యాధిపతి, Army commander. ఆయన సిరియా రాజు యొక్క Came with a సైన్యాధిపతి. lot of soldiers and all the paraphernalia. ఆయన వెనకాతల చాలా మంది సైనికులు ఉన్నారు, చాలా బలం ఉంది. ఆయన సైన్యం అంతటికి అధిపతి. A big delegation came for him to be healed of leprosy. కనుక ఈయన కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి చాలా పెద్ద జన సమూహాలు ఆయన వెనకాతల ఈ ప్రవక్త దగ్గరికి వచ్చారు. He came to the house of Elisha. ఎలీషా గారి ఇంటి దగ్గరికి వచ్చారు. And Elisha sends a servant outside the house to tell Naaman. నయమానుతో చెప్పడానికి ఎలీషా గారు తన సేవకుడిని బయటికి పంపించారు. Go dip 7 times in the river Jordan, you will be healed. ఆయన ఏమని కబురు పెట్టాడంటే, యోర్దాను నదిలో 7 సార్లు నువ్వు మునిగితే నీకు స్వస్థత కలుగుతుందని కబురు పెట్టాడు. Here's a commander of the army with all the soldiers and so many people coming all the way from Damascus to household of Elisha. మరి ఆయన సైన్యాధిపతి పెద్ద రథాలతో, గుర్రాలతో, రౌతులతో దమస్కు నగరంలో నుంచి ఎలీషా దగ్గరికి వస్తే He expected Elisha to come out and greet him. మరి కనీసం ఆ బోధకుడు, ఆ ప్రవక్త బయటకు వచ్చి ఆయనకి వందనాలు చెల్లించి అయ్యా ఇలాగని చెప్తారేమో అని అనుకున్నాడు ఆయన. He got offended. కనుక ఆయనకి చాలా హృదయంలో బాధ కలిగింది. His pride was hurt. ఆయన గర్వం అనేది చాలా బాధ చెందింది. He went away in a rage. ఆయన ఇంత దూరం నుంచి ఇంత ప్రయాసతో ఇంత జనాంగంతో వస్తే కనీసం ఆయన బయటికి రాకుండా కబురు పెట్టాడని చెప్పి ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. And he says, I thought he'll come out. ఆయన ఏమన్నాడంటే, ఆయన బయటకు వచ్చి stand before me, నా ముందు నిలబడి call upon the name of his Lord, దేవుని పేరును పెట్టి wave his hand on my leprosy, నా యొక్క కుష్ఠరోగం మీద తను చేయి పెట్టి and heal me. నన్ను స్వస్థపరుస్తాడేమో అని నేను అనుకున్నాను. Nothing ever happened. అయితే ఏమీ జరగలేదు. అలా Didn't even come out. ఆయన కనీసం బయటకైనా రాలేదు. No, he might have been praying. I don't think he meant to hurt Naaman. He might have been praying. What he was doing, I don't know. మరి ఆయన లోపల ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నాడేమో నాకు తెలియదు. Here is a commander come all the way from Damascus to the household of Elisha. Elisha doesn't come out of the house. మరి దమస్కు పట్టణంలోంచి ఇంత దూరం ఈ యొక్క సైన్యాధిపతి వచ్చిన ఎలీషా కనీసం తన ఇంటిలో నుంచి బయటికి రాలేదు. He went away in a rage. ఆయన చాలా ఉగ్రుడై ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. His soldiers tell him, అక్కడ ఒక ఆయన సేవకుల్లో ఒకరు, if this prophet asked you to do something great, wouldn't you have done it? ఒకవేళ ఆ ప్రవక్త నిన్ను ఏదైనా ఇంకా గొప్ప విషయం చేయమంటే నువ్వు చేసిండేవాడు కదా. He's only saying wash and be cleansed. ఆయన అన్నాడు కేవలం యోర్దానులోకి వెళ్ళి 7 సార్లు స్నానం చేయమని చెప్పాడు కదా. Through his servants some wisdom came to Naaman. ఆ యొక్క సేవకుని ద్వారా సైన్యాధిపతి నయమానుకి ఒక జ్ఞానం కలిగింది, జ్ఞానోదయం. Goes to river Jordan, యోర్దాను దగ్గరికి వెళ్ళాడు, dips 7 times, 7 సార్లు మునిగాడు, he's healed. ఆయన స్వస్థపరచబడ్డాడు. What would have happened if he went away in anger? ఒకవేళ కోపంతో వెళ్ళిపోయి ఉంటే ఏం జరిగి ఉండేది? In fact, he says, why should I go to river Jordan? Are not Farfar and Aparna better rivers than Jordan? మరి యోర్దాను కంటే అబానా, ఫర్ఫరా అనే నదులు దమస్కులో ఉన్నాయి కదా, వాటిలో నేను స్నానం చేసుకోవచ్చు, శుద్ధుని అవ్వచ్చు కదా, ఈ యోర్దానులో ఎందుకు మునగానే అని చెప్పి కోపడాన్ని వెళ్ళిపోలేదు. He went away in a rage. ఆయన ఉగ్రుడా వెళ్ళిపోయాడు. If he had actually gone away from there, ఇంచుమించు ఆ స్థలం నుంచి వెళ్ళిపోయాడు. he would have missed out on the grace of God for healing. అయితే ఆ యొక్క స్వస్థత విషయంలో దేవుని కృపను కోల్పోయి ఉండేవాడు. So let's not get provoked and get angry and bitter. We'll miss out on God's grace. కనుక ఈ కోపం వలన, ఉగ్రత వలన దేవుని కృపలు మనం పొందుకోకుండా తప్పిపోకూడదు. When we humble ourselves, మనము దీనత్వం కలిగినప్పుడు we will forgive easily. మనం తప్పకుండా దేవుని కృపలు We పొందుకుంటాం. will not have bitterness. మనలో ఏమాత్రం చేదు ఉండకూడదు. And we look in the life of the Apostle Paul, అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని చూస్తే how he was not bitter with people who were actually trying to create trouble for him. మరి ఆయనకు ఎంతోమంది శ్రమ కలుగు చేయాలని ప్రయత్నం చేశాడు, కానీ ఎవరి విషయంలో కూడా ఆయన కక్ష కానీ, పగ కానీ, కోపం కానీ పెట్టుకోలేదు. When Paul was in Rome, పౌలు రోమాలో ఉన్నప్పుడు, and he wrote to the Philippians about this, ఫిలిప్పీలకు ఈ మాట రాస్తూ, they were outside the prison people who were preaching the gospel. మరి ఆ యొక్క చెరసాల బయట చాలా మంది సువార్త ప్రకటిస్తున్నారు. Some were preaching out of love and goodwill. కొంతమంది ప్రేమతో, మంచి హృదయంతో సువార్త ప్రకటిస్తున్నారు.
some out of envy and rivalry. కొంతమంది పౌలు మీద ఉన్న కక్షతో సువార్త ప్రకటిస్తున్నారు. Now, what a motivation to preach the gospel. అయితే ఆ సువార్త ప్రకటించడంలో ఉద్దేశము, There were some preachers who were preaching gospel outside the prison to stir up trouble for Paul while he was in prison. మరి పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఇంకా పౌలు గారికి బాధ కలుగు చేయడానికి కొంతమంది చెరసాల బయట సువార్త చేస్తూ ఉన్నారు. What a motivation to preach the gospel. ఆ సువార్త ప్రకటించడంలో వాడి ఉద్దేశం ఏంటంటే, Here's an apostle who is put in prison because of the gospel. ఈ సువార్తను బట్టే అపోస్తలుడు ఆ జైల్లో వేయబడ్డాడు. There's some people outside the prison preaching the same gospel. కనుక సువార్తను, ఆ అపోస్తలుడు ప్రకటించిన సువార్తనే బయట ఉన్న వారు కూడా ప్రకటిస్తున్నారు. Out of envy and rivalry to Paul. కొందరు కక్షతో, కొందరు ఈర్ష్యతో, పౌలు మీద ఉన్న ద్వేషంతో సువార్త ప్రకటిస్తున్నారు. Any preacher might have been disturbed by that. మరి ఏ సేవకుడైనా సువార్తికుడైనా దాన్ని బట్టి చాలా But బాధపరచబడతారు. Paul is not disturbed by that. అయితే పౌలు ఆ విషయంలో He's గాయపరచబడలేదు, not బాధపడలేదు. bitter. ఆయన ఆ విషయంలో బాధ లేదు, వేదన లేదు ఆయనకి. He wrote about this to the Philippians in Philippians chapter 1, 15 to 19. ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1:15 మనం చూస్తున్నాము. He says, what does it matter? మరి ఏమైనా పర్వాలేదు, Christ is preached, therefore I rejoice. మిష చేతనైనా కక్ష చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్తున్నాడు. His perspective was the kingdom of God. ఇది దేవుని రాజ్యం కొరకు మరి పడుతున్న ప్రయాస. He knew the gospel is the power of God for salvation for everyone who believes. ఏం చేద్దంటే, నమ్ము ప్రతి వారికి యేసు సిలువను గురించిన వార్త రక్షించేదని He knew చెప్తాడు. the gospel is preached because of the power of the gospel people get saved. కనుక ఈ సువార్త ప్రకటించడం ద్వారా మనుషులను బట్టి కాదు, సువార్తలో ఉన్న శక్తిని బట్టి మనుషులు రక్షింపబడుతున్నారు. Whether wrong motive or right motive, gospel is preached, people get saved. మరి మంచి ఉద్దేశంతోనో లేకపోతే చెడు ఉద్దేశంతో ప్రకటించిన మనుషులు మాత్రము రక్షింపబడతా And ఉన్నారు. because God's kingdom is expanding, he is rejoicing. కనుక ఏ విధంగా దేవుని రాజ్యము విస్తరింపబడుతుంది కనుక దేవునికి స్తోత్రం, నాకు సంతోషం అంటా ఉన్నాడు. No bitterness, no bitterness against his people. ఆ ప్రజల కొరకు ఏమాత్రం బాధ ద్వేషము పెట్టుకోలేదు. Because he had a kingdom perspective. ఆయన పరలోక రాజ్య సంబంధమైన మనస్సు కలిగిన వాడు. Today people in the ministry should learn. ఇక్కడ ఉన్నటువంటి పరిచారకులు జ్ఞాపకం చేసుకోవాల్సింది, Every Christian must learn ప్రతి క్రైస్తవుడు జ్ఞాపకం to చేసుకోవాల్సింది, rejoice over other people's ministries. మా ఇతరుల యొక్క పరిచర్యలో మనం కూడా ఆనందించాలి. Unfortunately, even in Christian circle there's so much of bitterness and rivalry. చాలా సార్లు క్రైస్తవ సమాజంలో కూడా ఈ వ్యతిరేకత అనేది మనకు కనబడతా ఉంది. Many church leaders have unforgiveness in their hearts. మన హృదయాల్లో క్షమించలేని మనసు ఉంటా ఉన్నది. Having unforgiveness against a certain person is like drinking poison and expecting him to die. మరి ఒక విధంగా చెప్పాలంటే, క్షమించలేని మనసు ఉంటే మనము విషం తాగి అవతల వ్యక్తి చచ్చిపోవాలనుకోవడం లాంటిది అది. They can have a ministry, ఒకవేళ ఒక పరిచర్య ఉంటే, they can have an effective ministry, growing ministry, మంచి పరిచర్య ఉంటే, but not the joy of ministry. అయితే అందులో పరిచర్యలో ఆనందం మాత్రం ఉండదు. To have the peace and joy of ministry, we should be walking with God and not allow bitterness to come and hinder this grace. మరి మనం దేవునిలో ముందుకు సాగాలంటే, దేవునిలో నడవాలంటే మన హృదయాలు ఎటువంటి ద్వేషము, క్షమించలేని మనసు మనకు It ఉండకూడదు. says in the first century church, ఆది సంఘంలో in 1 Corinthians 2:12-26, 1 కొరింథీ 2:26లో, when one part suffers, other parts suffer. శరీరంలో ఒక భాగము శ్రమ పడితే మిగతా భాగం కూడా శ్రమ పడతా ఉంది. They're writing about the body of Christ, the church. ఆ సంఘం అనే క్రీస్తు శరీరం గురించి ఆయన చెప్తా ఉన్నాడు. When one part suffers, the other parts suffer. శరీరంలో ఒక అవయవము శ్రమ అనిపిస్తే మిగతా అవయవాలన్నీ కూడా శ్రమను అనిపిస్తున్నాయి. When one part is honored, the other parts rejoice. ఒక భాగము గౌరవింపబడితే మిగతా భాగాలు కూడా సంతోషిస్తాయి, ఆనందిస్తాయి. That's the first century church. అది ఆది కాలపు సంఘము. In today's churches, many churches, ఈ దినాలు అనేక సంఘాల్లో if one part suffers, other parts may not suffer. మరి ఒక శరీరంలో ఒక భాగం శ్రమ అనుభవించి మిగతా భాగాలు శ్రమ అనుభవించకపోవచ్చు. In fact, some parts are actually happy also. మా కొన్నిసార్లు కొన్ని భాగాలు సంతోషంగా కూడా ఉంటాయి. If one part is honored, other parts surely suffer. మరి చెప్పాలంటే ఒక భాగం కానీ గౌరవింపబడుతుంటే మిగతా భాగాలను కూడా చాలా బాధపడుతూ ఉంటాయి. In one part, if one part is honored, other parts go into depression. శరీరంలో ఒక భాగం హెచ్చింపడుతుంటే మిగతా వాళ్ళందరూ కూడా చాలా మనోచింత గలవాలై ఉంటారు. We should pray for all churches in our country to be flourishing and prosperous
extend God's kingdom. మన సంఘంలో ఉన్నటువంటి సంఘాలన్నీ అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడి దేవుని సువార్తను విస్తరింపజేసేలాగా పాటుపడేలాగా మనం ప్రార్థనలు చేయాలి. We need to have a kingdom perspective. మనము పరలోక రాజ్య సంబంధమైన మనసు కలిగిన వారమై ఉండాలి. Be like Paul and rejoice over other people's ministry even though they have a wrong motivation. ఒకవేళ పౌలు వలె మనుండి ఇతరులు ఒకవేళ చెడు తలంపుతో దురుద్దేశంతో సువార్త ప్రకటించినా మనము ఆనందించాలి. You know, in 1947 when India got independence, 1947లో ఇండియాకు స్వాతంత్రం వచ్చింది. Jawaharlal Nehru, the first president of India, జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన, was told by one of his advisors, ఆయన సలహాదారులు చెప్పారు, it's a true story, ఇది జరిగిన విషయం, many young people won't know this. చాలా మంది యవనస్తులకు తెలియదు ఇది. This man told Nehru, నెహ్రూ గారు దీన్ని చెప్పారు, Muslims are taking Pakistan, మహమ్మదీయులు పాకిస్తాన్ని తీసుకుపోతున్నారు, Sikhs are asking for Khalistan, సిక్కులేమో ఖలిస్తాన్ ఇమ్మంటున్నారు, what about Christians in India? ఇండియాలో ఉన్న క్రైస్తవుల సంగతి ఏంటి అన్నారంట. Tomorrow they might ask for a separate piece of land. మరి క్రైస్తవులు కూడా మాకు ఒక ముక్క, మాకు ఒక భాగం ఇవ్వండి అని అడుగుతారు అని చెప్పి అన్నారట. Nehru said no. అప్పుడు నెహ్రూ గారు అన్నారు, లేదు, Indian Christians will not ask for a separate piece of land. మరి ఇండియాలో ఉన్న క్రైస్తవులు ప్రత్యేకమైన భాగం ఇవ్వమని అడగరు, They will ask for the whole of India. వాళ్ళు ఇండియా అంతా కావాలని అడుగుతారు. Hallelujah. హల్లెలూయా. This man didn't understand what Nehru said. నెహ్రూ గారు చెప్పింది దీనికి అర్థం కాలేదు. So he said, oh, in that case, should we warn Christians? Should we threaten them? అయితే ఒకవేళ ఇండియా అంతా కావాలని వాళ్ళు అడిగితే అయితే క్రైస్తవులు మనం హెచ్చరిద్దాం, క్రైస్తవులు జాగ్రత్తగా ఉండమని చెప్దాం అన్నాడు ఆయన. Should we give them a warning? మనకు వాళ్ళు ఒక హెచ్చరిక ఇద్దామని చెప్పి అన్నారు. Nehru said no. నెహ్రూ గారు అన్నారు, వద్దన్నారు, Don't attack them. వారిని మీరు ఏమి కలుగు చేసుకోవద్దు, వారిని ఏమి అనొద్దని చెప్పాను. If you attack them, they spread like wildfire. మీరు కానీ వారిని కలుగు చేసుకొని వారిని ఏమైనా హెచ్చరించి గద్దిస్తే అది చాలా విపరీతమైన అగ్గిలాగా వారు వ్యాపిస్తారని చెప్పి అన్నాడు. You leave them alone, they will finish each other off. వాళ్ళని అలాగ వదిలేయండి, ఒకరినొకరు కొట్టుకొని చంపుతారు, చచ్చిపోతారు, కానీ వాళ్ళు మాత్రం మీరేం అనొద్దన్నారంట. Leave them alone, they will attack each other. వాళ్ళు మీరు విడిచిపెట్టండి, వాళ్ళకే ద్వేషాలు వస్తాయి, వాళ్ళే అలాగ అయిపోతారు అంతే. Who said that? Nehru said that. He was not a Christian. అది ఎవరు చెప్పారు? నెహ్రూ గారు చెప్పారు, క్రైస్తవుడు కాదు. In fact, once I was in a pastor's conference, నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్లో, and 2 days I spoke to pastors, 2 దినాలు పాస్టర్స్తో మాట్లాడాను. and one pastor said, I have no joy in my ministry. నా పరిచర్యలో నాకు సంతోషమే లేదన్నాడు ఒక ఆయన. I asked him why. ఎందుకు అని నేను అడిగాను. He said, how can I have joy when that pastor has stolen my sheep? మరి ఆ యొక్క పాస్ గారు నా యొక్క గొర్రెల్ని దొంగిలించుకొని పోయాడు కాబట్టి నాకు ఎలా సంతోషం కలుగుతుంది అన్నాడు. Another pastor said, that pastor has stolen my sheep and is milking my sheep. మరి ఇంకొక ఆయన అన్నాడు, నా గొర్రెల్ని ఆయన దొంగిలించాడు, ఆ గొర్రెల ద్వారా వచ్చే ఆదాయం అంతా కూడా అతనే పొందుకుంటున్నాడు. కంప్లైంట్ ఇచ్చాడు. So I told him, అప్పుడు నేను చెప్పాను, పాస్టర్ గారు, a certain pastor was accused of stealing sheep. మరి ఏ వ్యక్తి అయితే మరి గొర్రెలు దొంగిలించాడని అతడు నిందమొబ్బడ్డాడో, and he said, I do not steal sheep, I only grow grass. ఆయన ఏమన్నాడంటే, నేను గొర్రెల్ని దొంగిలించను, నా ఇంటి దగ్గర ఎక్కువగా పచ్చగడ్డిని మొలిపిస్తున్నాను, అందుకే గొర్రెలన్నీ నా దగ్గరికి వస్తున్నాయి అన్నాడు. And I will not deny hungry sheep fresh grass. అప్పుడు ఆయన అన్నాడంట, ఏమైనా ఆకలితో ఉన్న గొర్రెలు వచ్చి నా గడ్డి తింటే నేనేమో కాదన్ను, రానిమ్మంటాను అంటాడు. So I told this pastor, ఆ పాస్టర్ గారు చెప్పాను, పాస్టర్ గారు, in your church if there was grass, why will the sheep go somewhere else? మరి నీ సంఘములో అటువంటి మంచి పచ్చగడ్డి ఉంటే ఎందుకు వెళ్ళిపోతాయి గొర్రెలు? You ask God for grass, He will give you grass. మరి దేవుని అడుగు మంచి ఆహారం, మంచి గడ్డి మీ సంఘంలో మొలిచేలాగా అని చెప్పి. Then God gave me a verse to share with that pastor. అప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చాడు. I had to share. నేను ఆయనకు పంచుకున్నాను. Because God gave it a difficult verse to share, but I shared. దేవుడు ఈ యొక్క వాక్యం ఇచ్చాడు, ఆ వాక్యం పంచుకున్నాను. I told him, నేను ఆయన చెప్పాను. God says in Jeremiah 10:21, ఇర్మియా 10:21లో దేవుడు చెప్తున్నాడు, my shepherds are senseless, నా యొక్క కాపర్లకు వివేకం లేదు, and do not inquire of their God. దేవుని దగ్గర వారు ఆలోచన అడగరు, so they do not prosper, అందుకే వాళ్ళు అభివృద్ధి చెందరు, and all the sheep are scattered. ఆ గొర్రెలన్నీ కూడా చెదిరిపోయాయి. God explained why sheep get scattered. మరి దేవుడు ఎందుకు ఆ యొక్క గొర్రెలు చెదిరిపోయాయో చెప్తా ఉన్నారు. In our country we need a kingdom perspective. మన దేశంలో పరలోక రాజ్యపు ఆలోచన విధానము కలిగిన వారమై ఉండాలి మనం. Please don't have any bitterness against anybody. ఎవరి మీద కూడా మీకు చేదు ఉంచుకోవద్దు, వేదన పెట్టుకోవద్దు. Anybody at all in the world. ఎవరైనా కానీ.
Forgive unconditionally because God forgives వారు unconditionally. ఏమి అడిగినా అడగకపోయినా మీరు మాత్రం షరతులు లేకుండా వారిని క్షమించండి. Otherwise, we'll miss out on God's grace in enjoying our relationship with God. మరి అలాగని లేకపోతే దేవుని సహవాసం కోల్పోతాము, దేవుని సహవాసం అనే ఆనందాన్ని కూడా మనం కోల్పోతాం. Unforgiveness hinders God's grace. మరి క్షమించలేని మనసు దేవుని కృప మన మీద రాకుండా అడ్డగిస్తుంది. God may bless us, He may give us things what we ask for prayer. I'm not saying that is not the only grace we're talking about. మరి దేవుడు మనకు అనేకమైనవి ఇవ్వచ్చు, అది ఆ కృపను గురించి మాత్రమే నేను మాట్లాడలేదు. I am talking about the grace of enjoying our fellowship with the Lord, the God of love. మరి ప్రేమయ్య ఉన్న దేవుని యొక్క సహవాసంలో మనం ఆనందించడము, సంతోషించడానికి గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. He loves us, so we love Him. ఆయనను ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. And we love people also. అదే రీతిగా మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. We even love enemies. మనం శత్రువులు కూడా మనం ప్రేమించాలి. And 1 Corinthians 13:5 says, 1 Corinthians 13:5, love keeps no record of wrongs. 1 కొరింథీ 13:5లో ప్రేమ అపకారాన్ని మనసులో పెట్టుకోదు. Some people say, I can forgive, I can't forget. కొంతమంది అంటారు నేను క్షమించగలను కానీ మర్చిపోలేను అంటారు. Forgiveness without forgetting is not forgiveness. ప్రియులారా, మర్చిపోకుండా క్షమించడం అనేది అది క్షమాపణలోనికి రాదు. So today I spoke about two hindrances to grace. One is pride, other is bitterness. కనుక ఇది నా కృప పొందకుండా రెండు విషయాలు మనం ధ్యానం చేసాం. ఒకటి గర్వము, రెండోది క్షమించలేని మనసు. Tomorrow morning I'll speak on three more. రేపు ఉదయం మిగతా మూడు విషయాల గురించి మాట్లాడతాను. My prayers will put away all these things. ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని and be ready to receive more and more grace from God. దేవుని ఎదుట నుంచి అధికమైన ప్రేమను పొందుకోవడానికి మీరు సిద్ధపడండి. To fulfill His purpose for our lives. మన జీవితాల్లో ఆయన చిత్తము నెరవేర్చడానికి ఆయన కృపను పొందుకుందాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.